గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ టు కోవిడ్ మీటింగ్ సార్. అందరూ సైలెంట్ గా ఉన్నారు. అప్డేట్ ఏం లేదు సార్. ఏదైనా జనరల్ గా ఏదైనా విషయాలు మాట్లాడదామంటే మాట్లాడదాం. ఎవరు ఏదైనా షేరింగ్ ఉందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికైనా సందేహాలు ఉంటే మాట్లాడదాం సార్. ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి, మీ డౌట్స్ ఉన్నప్పుడు క్లియర్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఎవరిబడి. అందరికి గుడ్ నమస్తే. ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఎస్, సో వెల్కమ్ ఎవరిబడి. మాట్లాడుతున్నారా? ఓకే, మాట్లాడండి. నేను సైలెన్స్ అనిపించి మైక్ అన్మ్యూట్ చేసుకున్నాను. సైలెంట్ గా ఉంటే నేను ఒకసారి ఇల్లు వచ్చాను బయటికి, మళ్ళీ కూడా సైలెంట్ గా ఉంటే చేయాలి. ఓకే, రైట్ సార్. వెల్కమ్ సరే. వెల్కమ్ సార్ అయోధ్యరామ్ సార్. వెల్కమ్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? మాట్లాడండి సార్. అయోధ్యరామ్ సార్ మాట్లాడండి. సో ఇంకా అంటే మనకు సిస్టమ్ టైం ఇచ్చిన ప్రకారం 16 అంటే రేపు మేబీ పొద్దున్న వస్తా, సాయంత్రం వస్తా, తెలీదు, చూద్దాం. ఈరోజు 15, రేపు 16 కదా. అయోధ్యరామ్ సార్ మీరు మాట్లాడచ్చు. మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. చేయదానికి వచ్చిందా లేకపోతే ఏంటి? సారీ సార్, హ్యాండ్ టచ్ అయ్యింది సార్. సారీ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇంకా పార్ట్నర్స్ ఎలా ఉన్నారు? ఏంటి విషయాలు? వాట్ యూ వాంట్? ఏం మాట్లాడదాం? లేకపోతే ఏం మాట్లాడడానికి లేదంటారా? చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఇది సార్ అరట్టే యూజ్ చేద్దామా, మనకు బాగుంటుందా? అరట్టే వచ్చేసి ఢిల్లీలో కొద్దిగా దాని మీద కొంచెం ఇంకా పూర్తిగా దానికి మన గవర్నమెంట్ పూర్తిగా అది ఏమంటుందని అథారిటీ కొద్దిగా పెండింగ్ లో ఉంది పూర్తిగా. అందుకని సో అది అయిన తర్వాత మనం చేసుకుందాం. ఇప్పటివరకు పబ్లిక్ ఆల్రెడీ కొంతమంది యూటిలైజ్ చేస్తాను. నేనైతే ఫస్ట్ రోజు నుంచి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ డేనే నేను యూటిలైజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేయబట్టి దగ్గర 10 రోజులు ఎక్కువ అవుతుంది. సో బట్ ఏంటంటే దాన్ని మీటింగ్లో అందులోనే చేసుకోవాలంటే కొద్దిగా, ఎందుకంటే కొద్దిగంత చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ ఇళ్ళకి రావాలన్నట్టు ఉండకూడదు అన్నట్టు. ఇక పూర్తిగా అట్లా అన్నట్టు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతనే దాన్ని మనం చేద్దాం అనమాట. పర్లేదు, ఇప్పుడు చాలా మంది, ఎందుకంటే రోజు లక్షల్లో దానికి మరి సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు అనమాట. సెకండ్ డేనే 75 lakhs సార్. సెకండ్ డే 75 lakhs. రైట్. అది చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే అది ఇప్పుడు నేను ఫస్ట్ రోజే నేను దాన్ని చేసి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఇప్పుడే కూడా ఈ రోజు కూడా మా వాళ్ళతో కూడా అందులోనే మాట్లాడడం జరిగింది. సో అట్లా అరట్ అని చెప్పి వీడియో క్వాలిటీ అంతా బాగుంది సార్. ఇది బాగుంది. కొద్దిగా స్ట్రక్ అవుతుంది, అది కూడా క్లియర్ అవుతుందంట. అందుకని చెప్పేసి అది అయ్యేంత వరకు కూడా మనము, అందుకే నేను చెప్పినా కూడా, అంటే నేను అనుకోకుండా చెప్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఇదే అనుకోకుండా నేను ఇదే మాట చెప్తాం అనుకున్నా. బట్ టైం అనేది అట్లా అయిపోయింది కదా. సో అరట్టై కానీ ఉలా యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ. ULAA ఉలా. ఈ బ్రౌజర్ ఆల్రెడీ చాలా స్పీడ్గా ఉంది. ఇది కూడా ఇండియాది కాదు కదా, బయట వాళ్ళదా? ఉలా ఇండియాది. ఉలా అనేది ఇండియా. ఏదైతే ఇప్పుడు మనము క్రోమ్ యూజ్ చేస్తామో అలాగనమాట. ఈ బ్రౌజర్ యూజ్ చేయండి, ఉలా. ULAA చూపిస్తాను మీకు. ఉలా తమిళనాడు ఏదో చేస్తుంది, ఏదో చేయబోతుంది నాకు తెలిసి. అవునవునవును, వాళ్ళు ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళది ఒక దేశం అనుకుంటారు. ఓకే, మంచిదే, నో ప్రాబ్లం. ఎవరి భావాలని మనం ఎవరిని ప్రాంతీయ అభిమానం ఎక్కువ వాళ్ళకి, అట్లా అనమాట. అది చూడండి, ఇక్కడ కింద బిట్గెట్ వ్యాలెట్ పక్కన ULAA అనేది ఉంది చూడండి. ఇక్కడ బిట్గెట్ కింద, ఎగ్జామ్ కింద, అన్నిట్లో కింద
ఉలా అనేది ఉంది. ఈ ఉలా అనేది క్లిక్ చేశాను నేను ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఏమైనా సెర్చ్ చేయాలంటే ఆల్రెడీగా సెర్చ్ చేసి మీరు చెప్పండి ఏం సెర్చ్ చేద్దాం అనేది. న్యూ విండో ఓపెన్ చేశాను. సో ఎగ్జాంపుల్ మనము ఓకే ప్రైమ్ వీడియో వచ్చి అట్లా పీ రాయగానే ఓకే ఓకే ఎగ్జాంపుల్ అబౌట్ పీవీసీ మెటా గూగుల్ ఏమైనా వస్తుందో చూద్దాం. ఇది గూగుల్ కాదు ఎందుకంటే సో ఇది థర్డ్ ఎక్కడ తీసుకెళ్తున్నానంటే సీదా ఏజ్ అన్నా కూడా అప్పట్లో మనము ఇది 3 సంవత్సరాల క్రితమే దీన్ని డక్ గో యూజ్ చేయాలని అనుకున్నాం మనము. సో అదే అలాగే ఏం చేస్తున్నారు ఇది క్లిక్ చేయగానే ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది సరే థర్డ్ పార్టీకి అంటే థర్డ్ పార్టీ అంటే ఇది డక్ కూడా ఇండియా అనుకుంటాను. మనము పీవీసీలోకి రాకముందు పార్లమెంట్లో ఉన్నప్పుడు దీని గురించి మేము మాట్లాడడం జరిగింది అనమాట. సో అలాగే ఇక్కడ చలో అందులో ఓపెన్ చేస్తే కాయిన్ మార్కెట్ వచ్చింది. ఓకే దాన్ని ఓపెన్ చేసాం. ఓకే సో అక్కడ నుంచి కూడా ఇక్కడ యూటిలైజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా ఈ విధంగా యూటిలైజ్ అవుతుంది. సో కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది ఇప్పుడు మనము కాయిన్ మార్కెట్ క్యాప్ని ఉలా అనే బ్రౌజర్లో మనం ఓపెన్ చేసాం. మరి పీవీసీ మెటా బై చేసుకోవడానికి ఇంకా కూడా మనకి మంచి స్కోప్ ఉంది. 1087 వస్తుంది 01087. మీకు ఈరోజు స్క్రీన్ షాట్ కూడా పెట్టడం జరిగింది నేను బై చేసినప్పుడు. ఓకే 1 డే పెడదాము. ఓకే ఈ విధంగా డౌన్ ఫాల్ అయింది కదా. సో ఇప్పుడు కానీ ఈ విధంగా డౌన్ ఫాల్ అయినప్పుడు మనం బై చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా. ఇప్పుడు కానీ ఏ క్రిప్టో కొన్నా కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా చూడండి ఇంకా చాలా డౌన్ చేసారు ఎలా అవుతుందో చూడండి. ఇలా అయినప్పుడు డాలర్ ఉన్నాయనుకో ఏం చేయాలి టక్కున బై చేయాలి. కానీ ఇప్పుడు డాలర్ కూడా ఒక రేంజ్లో ఉంది. అదే సార్ అదే సార్ హలో రవి సార్ హలో సార్, రాజేష్ సార్ లేరా సార్? హలో సార్, నా వాయిస్ వినిపిస్తుందా? కన్ఫర్మ్ చేయండి. మీటింగ్ నడుస్తుందా లేదా? వినిపిస్తుంది సార్ క్లారిటీ ఉంది సార్. వినిపిస్తుంది రాజేష్ సార్ లెఫ్ట్ అయినారు సార్. ఓకే 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 ఓకే. ఒంగోలు ప్రతాప్ సార్ మీరు హ్యాండ్ రైజ్ ఇచ్చారు, మాట్లాడండి సార్. ఆ మీటింగ్ నడుస్తుందా లేదా అన్నారు కదా సార్. నడుస్తుందని చెప్పేది అదే నాకు నేను లెఫ్ట్ అయి వచ్చాను, ఇంత లోపల సైలెంట్ గా ఉంటే మళ్ళీ ఒకటి వచ్చింది మాట్లాడాను సార్ కి ఓకే కాల్ ఓకే వచ్చింది సార్. ఓకే 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 ఓకే. సో క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ ఎంతవరకు దాని ప్రాబల్యం జరిగింది ప్రపంచవ్యాప్తంగా అని చెక్ చేసినప్పుడు కొన్ని కంట్రీస్ ఉండే, ఇవాళ చెక్ చేస్తే కొన్ని అడిషనల్ గా 3 కంట్రీస్ యాడ్ అయినాయి సార్. కంప్లీట్ గా లీగల్ గా చూస్తే దాదాపు ఒక 17-18 కంట్రీస్ 100% లీగలైజ్ చేసుకుని వాళ్ళు ఫ్రీ ఆఫ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీడమ్ తో క్రిప్టో కరెన్సీ యూస్ చేసుకుని వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో అన్ని అవసరాలు తీర్చుకుంటున్నారు. చూశాను నేను, ఆ నేమ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. తర్వాత కొన్ని కంట్రీస్ ఏమో పార్షియల్ గా అంటే 50% ఓకే అన్నట్లు, 50% ఇంకా దానిపైన ఎగ్జామినేషన్ జరుగుతున్నట్లుగా అని కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఇంకొన్ని కంట్రీస్ అంటే మన ఇండియా మనం చూస్తే అటు లీగలైజ్ చేయలేదు కానీ పర్మిషన్ అయితే ఓకే.
ఫుల్ కట్టుదిట్టమైన పరిస్థితుల్లో నడుపుతున్నటువంటి దేశాలు ఉంది. దాంట్లో మన ఇండియా కూడా ఒకటి. ఈ ఎల్సాల్వడార్ కూడా 100% క్రిప్టో కరెన్సీ. అది పూర్తిగా రిటైలింగ్ సెక్షన్ లో కూడా అట్లీస్ట్ టూత్ పేస్ట్ కూడా కొనుక్కునేటువంటి స్థితిలో ఉంది. అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు ఎల్సాల్వడార్ అనేసి ఆ కంట్రీలో. ఓవరాల్ గా బిట్ కాయిన్ యూస్ చేయబడుతుంది. యూటిలైజ్ అంతా కూడా యూస్ కేస్ అంతా కూడా ఈ కంట్రీస్ అంతా కూడా ఆల్మోస్ట్ బిట్ కాయిన్. మేజర్ క్రిప్టో కరెన్సీ ఏదంటే యూస్ కేస్ లో ఉండేది బిట్ కాయిన్ యూస్ కేస్ లో. సో ఏంటంటే కొన్ని చూస్తూ ఉండాలి మనం అప్పుడప్పుడు ఏం జరుగుతోంది క్రిప్టో కరెన్సీ అంటే. ఒక దేశాన్ని ఒక క్రిప్టో కరెన్సీ, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కరెన్సీ, ఒక టెక్నాలజీ ఆక్యుపై చేసిందంటే, ఒక కంట్రీ ఒక మనిషిని కాదు, ఒక ప్రాంతాన్ని కాదు, ఒక రాష్ట్రాన్ని కాదు, ఒక కంట్రీని ఆక్యుపై చేసిందంటే ఎంత ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఎంత పవర్ ఉండాలి. ఒక దేశాన్ని ఇంపాక్ట్ చేసినటువంటి కరెన్సీ క్రిప్టో కరెన్సీ అంటే 3-4 కంట్రీస్ యాడ్ అయినాయంటే ఎంత ఫాస్ట్ గా ఇది గ్రోత్ అవుతోంది, గ్లోబల్ కరెన్సీ అవుతోంది, గ్లోబల్ అడాప్షన్ జరుగుతోంది క్రిప్టో కరెన్సీ అనేది మనకు అర్థం అవుతుంది సార్. సో ఇది మనం చెప్పుకున్నట్లుగా రాబోయేటువంటి రోజుల్లో పూర్తి శక్తివంతమైనటువంటి కరెన్సీగా క్రిప్టో కరెన్సీ అన్ని దేశాల్లో లేవనెత్తనుంది అని తెలుస్తుంది సార్. ప్రతిసారి చెప్తూనే ఉన్నాం క్రిప్టో కరెన్సీ ఇంపార్టెంట్, అసెట్స్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా క్రిప్టో కరెన్సీ మన వాలెట్లో ఉండాలి. ఇది ఈ రోజు గురించి దయచేసి ఎవరు ఆలోచించద్దు. రేపు సంవత్సరం గురించి ఆలోచించద్దు. 2000 గురించి, నెక్స్ట్ 2027 గురించి ఆలోచించద్దు. జనరేషన్స్ గురించి ఆలోచించండి. నీ తదనంతరం జరిగేటువంటి పరిస్థితుల్ని, ఎకనామిక్ కండిషన్స్ ని ఎలాగా నీ వాళ్ళు, ఈ సంతతి వాళ్ళు ఎలా, ఇది చాలా గ్రేట్ విజన్ ఉండాలి సార్. గ్రేట్ విజన్ ఉంటేనే ఇవన్నీ చేస్తాం, ఆలోచిస్తాం. ఆలోచిస్తేనే కర్తవ్యం తెలుస్తుంది అన్న దానిపైన మనం పనిచేయాలి సార్. నెక్స్ట్ కమింగ్ ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 15 years తర్వాత ఏం జరుగుతుంది ముందుగానే గ్రహించడం, ముందుగానే దాన్ని అంచనా వేయడం, ఇవి చేయాలి సార్. ఇప్పటి వరకు గడిచింది గతం వదిలేసేయండి. ఇప్పటి వరకు మనం ఎలాంటి జీవితం గడిచిపోయింది అవన్నీ వదిలేయండి. ఈ కువైట్ మీటింగ్ లో, రిచ్ భారత్ లో వచ్చిన తర్వాత మనం ఎంత డెవలప్ అయినాం, ఎంత నేర్చుకున్నాం, ఎంత నాలెడ్జ్ వచ్చింది, భవిష్యత్తు గురించి ఎంతటి శక్తి సామర్థ్యంగా పరిస్థితులు నెట్టగలిగేటువంటి ఆ సామర్థ్యం మనం నేర్చుకున్నాం అన్న దానిపైన దృష్టి పెడదాం సార్. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు, కానీ అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి సార్. విని వదిలేస్తే, వచ్చి అటెండ్ అయితే సరిపోదు. ప్రతిదీ కూడా అమలు చేయాల్సి ఉంటుంది. అంటే అడుగు వేయాలి. అడుగు వేస్తేనే ఇంకొక అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తాం. మొదటి అడుగు వేయాలి. మొదటి అడుగు పడక ఉండనే నువ్వు ఇక్కడ నిల్చుకుంటూ అక్కడే ఉంటావు సార్. నీ భవిష్యత్తు కోసం, రాబోయేటువంటి భవిష్యత్తు కోసం, రాబోయేటువంటి జనరేషన్స్ కోసం ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నావు అంటే, పూర్తిగా వరల్డ్ వైడ్, గ్లోబల్ గా ఎకనామిక్ కండిషన్స్ ఫాస్ట్ గా చేంజ్ అయిపోతున్నాయి. ఇండియా కూడా ఇవాళ మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. దాదాపు 2023 సంవత్సరాల నుంచి విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి ఇండియాలో. 2000 రూపీస్ నోట్ రద్దు అయిపోయింది. 500 రూపీస్ రేపు మాపో రద్దు అయిపోతుంది. డిజిటల్ కరెన్సీ తీసుకురాబోతున్నారు, స్టేబుల్ కాయిన్ తీసుకురాబోతున్నారు. ఎన్ని చేంజెస్ చూడండి ఈ 3 years లోనే. సో ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years ఎలా ఉంటుంది అన్నదాన్ని మనం ఇప్పుడే గ్రహించుకోవాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. అప్పటికప్పుడు ఎత్తుకుంటే ప్రయోజనం లేదు సార్. రాబోయేటువంటి అవసరాన్ని ముందుగానే గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకుంటే మంచిది. ఇవన్నీ కూడా మన కోసమే, నా కోసమే అనుకోండి. ఏది మనకు కావాలో, ఏది మనం చేస్తే మనకు బాగుంటుంది, మనం ఈజీగా రాబోయేటువంటి రోజుల్లో నెట్టగలుగుతాం. ఇప్పుడు బంగారు రేట్ ఎంత ఉంది, భూమి రేట్ ఎంత ఉంది,
ఇవన్నీ కూడా ఆలోచించి ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ఈ మీటింగ్స్ లో మనం నేర్చుకుంటున్నాం సార్. నేర్చుకున్న అంశాలని మనం అప్లై చేయాలి. అప్లై చేయడం అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి అప్లికేషన్స్ అంటే బిజినెస్ అప్లికేషన్స్ ఏదైనా కానీ పీవీసీ మెటా అనుకోండి. పీవీసీ మెటాతో నేను ఎంతవరకు నేను ఫుల్ గా గెయిన్ చేసుకోగలుగుతాను, నా లైఫ్ కి నేను సెక్యూర్ గా ఉండగలుగుతాను, ఇందులో ఏమన్నా ఉన్న సోర్సెస్ అన్ని కూడా నేను 100% యూటిలైజ్ చేసుకోవడం, లేదా ఇంకేదైనా కాయిన్ మీకు బాగా నచ్చింది, మంచి గ్రోత్ ఉన్న కాయిన్ ఉంది, సో అందులో కూడా మీరు పెట్టుబడులు పెట్టండి, చేసుకోండి. క్రిప్టో కరెన్సీ అన్నది మన దగ్గర ఉండాలి. చెప్పడం కాదు సార్, మాటలు చెప్పడం కాదు, మాటలు చెప్పడంతో పాటు చేతుల్లో కూడా ఉండాలి. ఇప్పుడు నేను చాలా జనరల్ విషయాలు మాట్లాడుతుంటాను, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా మాట్లాడుతూ ఉంటాను. పీవీసీ మెటా గురించి మాట్లాడతాను. పీవీసీ మెటా గురించి మాట్లాడినప్పుడు నేను ఏది చేస్తానో అదే చెప్తాను సార్. ఇప్పుడు నేను ఇప్పటి వరకు పీవీసీ మెటా గురించి చెప్పింది అక్షరాలు నేను చేశాను. అక్షరాలు నేను చేసిందే మన మీటింగ్ లోనే చెప్తాను. దాని యొక్క బెనిఫిట్స్ నేను చూశాను కాబట్టి, తెలుసుకున్నాను కాబట్టి. అంటే నీకు ఎలా తెలుసు, నీకు ఏమన్నా భవిష్యత్తు గురించి నీకేమన్నా పీవీసీ మెటా వాళ్ళు నీకు ఏమైనా ముందే దాన్ని రివీల్ చేశారా? నీకు ఎలా తెలుసు నువ్వు భవిష్యత్తు ఇలానే ఉంటది, పీవీసీ మెటా ఇలానే డెవలప్ అవుతుంది, మెటావర్స్ ఇలానే డెవలప్ అవుతుంది, నీకు ఎలా తెలుసు అని మీరు అడిగితే, హోప్ ఫర్ దట్ సార్. సింపుల్ యాజ్ ఒక ఇలా జరుగుతుంది, ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది అని నమ్మి వెళ్ళిపోవడం సార్, ముందుకు అడిగి వేయడం. సో ఇలాగనే జరుగుతుంది అనే దానికి పీవీసీ మెటాలో ఆ వాతావరణం కనిపిస్తుంది కాబట్టి పీవీసీ మెటా సిస్టమ్ వాళ్ళ యొక్క ఫీచర్ కోసం తీసుకున్నటువంటి అన్ని విషయాలు కూడా దాన్ని బలోపేతం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి, అలాంటి నేను చెప్పిన మాటలు బలోపేతం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి దాన్ని నేను బయటికి చెప్పడం జరుగుతుంది. అందుకే నేను మొన్న కూడా ఒక పర్సన్కి నిన్న 10,000 పీవీసీ మెటా కొనుక్కోని చెప్పాను. 10,000 పీవీసీ మెటా ఇస్ నాట్ ఎ జోక్ సార్. 10,000 పీవీసీ మెటా అనేది నాట్ ఎ జోక్. ఇవాళ 10,000 రూపాయలు అయ్యుండొచ్చు, కానీ నెక్స్ట్ డే టుమారో 10,000 పీవీసీ మెటా ఈజ్ ఎ బిగ్ అసెట్ అవుతుంది, చాలా పెద్ద అసెట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ. తర్వాత పీవీసీ మెటా మెయిన్ గా విత్డ్రావల్స్ కోసం ఫోకస్ చేయాలి అనే ఒక పర్సన్ నన్ను అడిగాడు సార్ ఇవాళ. కరెక్టే, ఇది సిస్టమ్ ఇంతకుముందు గతంలో ఒక 2-3 months అనుకుంటాను, 4 months తర్వాత ముందు అనుకుంటాను, రేటు పెరగడానికే నేను విత్డ్రావల్స్ ఆపుతున్నానని చెప్పింది. అది 100% ఫ్యాక్టే. నేను దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వర్క్ చేసినప్పుడు అది కరెక్ట్ అనిపించింది. నేను దాని తర్వాత దాని ఫుల్ ఫ్లెడ్జ్ గా నేను అదే ఫోన్ కాల్ వచ్చి వెళ్ళిపోయాను. నాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుండే ఆ రోజు. అదే వర్క్ పైన నేను వర్క్ చేస్తుంటే, ఎందుకు పీవీసీ మెటా సిస్టమ్ వాళ్ళు విత్డ్రావల్ ఆపారు, విత్డ్రావల్ ఆపడం వల్ల రేటు పెరగడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన నేను వర్క్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేసే చాలా విషయాలు బయట వచ్చాయి. కానీ వచ్చినటువంటి విషయాల పైన వర్క్ చేయాల్సి ఉంది. నేను వేరే ఫోన్ కాల్ వచ్చి అది అట్లే వెళ్ళిపోయింది, అది పెండింగ్ పడిపోయింది. చెప్తాను, ఒకసారి చూద్దాం సార్ దాని గురించి కూడా. ఎందుకు వాళ్ళు రేటు పెరగడానికి విత్డ్రావల్ ఆపడానికి ఏంటి రీజన్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచించారు, దానికి ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటి అని కూడా మనం చూద్దాం. ఒకసారి నేను రివీల్ చేస్తాను, నాకు తెలిసిన అంశాలు పంచుకుంటాను సార్. 100% అయితే పీవీసీ మెటా విత్డ్రావల్స్ ఆపడం వల్ల రేటు పెరుగుతుంది అనడంలో అది ఒక ప్రయత్నం అయితే చేసింది. ఆ ప్రయత్నం 100% వాస్తవం. అది దాని గురించి నేను 1 or 2 days లో చెప్తాను సార్. మొన్న కూడా మనం మీటింగ్ మాట్లాడేటప్పుడు కోటాలు ఉంటే సార్ కూడా చెప్పినట్టు గుర్తున్నారు. $500 పీవీసీ మెటా విత్డ్రావల్ ఇచ్చేటువంటి లిమిట్ ను ఇంక్రీజ్ చేసి ఇప్పుడు 100 ఉంది కదా, 100 ని 500 చేసే విధంగా. అంటే కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుని, కొన్ని గేట్వేస్ పెట్టుకుని ప్రజెంట్ నడవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అలా ఉంది. ఆ తర్వాత అన్లిమిటెడ్ చేస్తుంది. నీ అసెట్ నీ ఇష్టం సార్, మన అసెట్ మన ఇష్టం. నువ్వు ఎంతైనా విత్డ్రావల్ పెట్టుకోవచ్చు, ఎంతైనా అమ్ముకోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా హోల్డ్ చేసుకోవచ్చు. అది టోటల్ రైట్స్ అంతా కూడా
మనకి ఇస్తుంది పీవీసీ మెటా సిస్టమ్ ఇప్పుడు పీవీసీ మెటా ప్రాజెక్ట్ అంతా కూడా తన కంట్రోల్లో ఉంచుకుని నడిపిస్తూ ఉంది. సో ఎప్పుడైతే ఇది మార్కెట్లోకి వస్తుందో అప్పుడు నీకు ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది. సో ఈ లోపల సిస్టమ్ ఏదైతే చేయాలో ఇది మన కమ్యూనిటీ కోరిక మేరకు ఆ విత్డ్రావల్స్ పెంచడం, ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు ఏం చేస్తే మంచిది అన్నది కూడా సిస్టమ్ తెలుసు. సో ఇవాళ నేను చూస్తే మన సైబర్ స్కోప్ లో చూస్తే కూడా పీవీసీ మెటా సెల్లింగ్ రేటు భయంకరంగా ఉంది. అయినా కూడా రేటు ₹1 కన్నా కూడా తగ్గట్లా. దట్ ఈస్ మెయింటైనింగ్ బై ద సిస్టమ్. ద రేట్ అన్నది సస్టైన్ చేస్తూ అంతకన్నా కూడా తగ్గకుండా మెయింటైన్ చేయడం అనేది సిస్టమ్ యొక్క, అంటే ట్రేడింగ్ జరుగుతున్నా కూడా, ట్రేడింగ్ వాల్యూమ్ జరుగుతున్నా కూడా దాన్ని మెయింటైన్ చేస్తుంది సిస్టమ్. దీన్ని బట్టి ఒకటే మనకి ఇక్కడ ఇండికేషన్ ఏంటి, సిస్టమ్ కంట్రోల్లో ఉంది పీవీసీ మెటా అన్నది. సో మార్కెట్లోకి వచ్చినప్పుడు, మార్కెట్ అంటే మనమే, బయట వాళ్ళు ఎవరు కానీ, మార్కెట్ అంటే మనమే. సో మార్కెట్లోకి వచ్చినప్పుడు, మన చేతుల్లోకి వచ్చినప్పుడు పీవీసీ మెటా మనం మనం నచ్చిన విధంగా మన దాన్ని చేసుకోవచ్చు. దానికి సమయం పడుతుంది. ఆ సమయం కోసం సిస్టమ్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత పీటీపీ ఆప్షన్ ఉంది. పీటీపీ ఆప్షన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. అంటే అదర్ వ్యాలెట్స్ కూడా పీటీపీ ద్వారా అదర్ వ్యాలెట్స్ చేసేటువంటి ఆప్షన్ తీసేసి ఓన్లీ సెల్లింగ్ అండ్ బయింగ్, పర్సన్ టు పర్సన్ సెల్లింగ్ అండ్ బయింగ్ చేస్తాడా, ఇంకా ఏ రకంగా తీసుకొని వస్తాడు ఈ పీటీపీ పర్సన్ టు పర్సన్ అనేది ఎట్లా తీసుకొస్తాడు చూడాలి. ఆ మెకానిజం ఎట్లా తీసుకొని వస్తాడు. పర్సన్ టు పర్సన్ అంటే ఇప్పుడు నేను రాజేష్ సార్కి అమౌంట్ పంపించాను, అది ఫెయిల్ అయిపోయింది, ఆయన ఏమో నాకు అసలు పంపించేశాడు, అమౌంట్ ఏమో అతనికి చేరలేదు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు రాజేష్ సార్ నాకు బాగా తెలుసు కాబట్టి నేను మాట్లాడతా. ఎవరో పర్సన్ ఫేస్ తెలీదు, అడ్రస్ తెలీదు, ఏం తెలియదు అనుకోండి, పీటీపీ ఆప్షన్ లో అతను మనకు మన ఆర్డర్, మనం పెట్టినటువంటి సెల్లింగ్ ఆర్డర్ అతను యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ కరెక్ట్ గా జరగకపోతే దాన్ని ఎవరు సాల్వ్ చేస్తారు అన్నది కూడా సిస్టమ్ ఒక హింట్ ఇచ్చింది. దానికి ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం ద్వారా సిస్టమ్ అటువంటి ఇష్యూస్ అన్ని కూడా కరెక్ట్ చేసేటువంటి విధంగా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసే విధంగా, అందుకే ఇది లేట్ అవుతుంది. ఈ అప్డేట్ అనేది బాగా లేట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ అప్డేట్ ఏం కాదు, చిన్న అప్డేటే. మేజర్ అప్డేట్స్ చాలా ఉన్నాయి, చాలా రావాల్సి ఉంది. స్టెప్ బై స్టెప్ చిన్న చిన్నగా వాళ్ళు డెవలప్మెంట్ తీసుకువెళ్తున్నారు అన్నది నిదర్శనంగా కనిపిస్తుంది సార్. ఇది ఇప్పటి వరకు నాకున్నటువంటి నాలెడ్జ్. ఎవరైనా సరే మీరు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి పీవీసీ మెటా గురించి, ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే డిస్కషన్ జరుగుతుంది కాబట్టి నీకు నాకు ఉన్నటువంటి మధ్యలో చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎవరైనా జాయిన్ అవ్వండి సార్. ఎవరైనా మీరు మాట్లాడాలి సార్. మాట్లాడితే మీరేమనుకుంటున్నారు పీవీసీ మెటా గురించి అన్నది. నిన్న కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం పీవీసీ మెటా గురించి. ఇవాళ ఏం కావాలి, ఇది రాజేష్ సార్ మీటింగ్ నడిపిస్తున్నారు సార్, నాకు దీనిపైన, ఈ సబ్జెక్ట్ పైన నాకు కావాలి, ఈ సబ్జెక్ట్ పైన మీరు చెప్పండి, 100% దాన్ని ఫాలో చేయడానికి రెడీగా ఉన్నాం సార్. ఇది ఇక్కడ అర్థం కాలేదు, దీన్ని ఇంకోసారి చెప్పండి, బాగుంటుంది. మీటింగ్ ఇది మంది మీటింగ్, మన మీటింగ్ సార్, రాజేష్ గారి మీటింగ్ కాదు, ఇది మనందరి మీటింగ్ కదా. సార్ నాదే సార్, అందుకే నేను ఒక్కనే మాట్లాడతా సార్. సార్ సార్ నాదే సార్, అందుకే నేను ఒక్కనే మాట్లాడతా సార్ అంటున్నా. జస్ట్ కిడింగ్ సార్. రాజేష్ సార్ వెల్కమ్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మా ఇందాక మాట్లాడుతున్నప్పుడు మా డాడీ కాల్ చేశారు, మీకు స్క్రీన్ షేర్ లో కనిపించి ఉంటుంది మేబీ. అందుకని చెప్పేసి కాల్ తీసాను అనమాట. లేకపోతే వేరే వాళ్ళైతే కట్ చేస్తాను, కానీ ఈ టైంలో నేను ఎప్పుడైతే స్క్రీన్ షేర్ మాట్లాడుతున్నో వేరే వాళ్ళైతే కట్ చేసి సో వాళ్ళకు మెసేజ్ చేస్తాను, మళ్ళీ చేస్తాను, లేకపోతే మీటింగ్లో ఉన్నాను. సో మా డాడీ ఫోన్ చేశారు కనుక పెట్టాను అనమాట. సో ఓకే, ఇందాక అన్నట్టుగా మరి నిజంగానే మరి అందరూ మాట్లాడాలి కదా సార్, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే సో నథింగ్. ఏది ఇప్పుడు మాట్లాడితే ఏముంది సార్, మీ పర్సనల్ ఏదైనా విషయాలు కూడా షేర్ చేసుకోవచ్చు. ఈవెన్ నేను ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాను.
సో ప్రతిరోజు పీవీసీ మెటల్ గురించి మాట్లాడడం లేదు కదా సార్. నేను మాట్లాడుతున్నాను అట్లా అనుకుంటే, అట్లా ప్రతిరోజు అట్లా పీవీసీ మెటల్ మాట్లాడాలనుకుంటే మరి మన దగ్గర ఉండాలి కదా అప్డేట్, ప్రతిరోజు అప్డేట్ వస్తూ ఉండాలి కదా. అలా అయితే కనుక నేను మాట్లాడగలుగుతాను. కానీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, గుడ్ వెల్కమ్. మార్నింగ్ యా, వెల్కమ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ పీవీసీ మెటల్ సార్ లీడర్స్ గుడ్ అందరికి. మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సార్. సార్ సార్ మీరు చెప్పినట్టు కరెక్టే సార్. ఎందుకంటే మనకి ఏదైనా అప్డేట్ ఉందంటే పీవీసీ మెటల్ గురించి ఎనీ టైం మనం మాట్లాడుతూనే ఉంటాం. ఎవరైనా ఏమైనా డౌట్స్ అడిగితే కనుక మనం క్లియర్ చేస్తూ ఉంటాం. దాని గురించి అప్డేట్ ఏమన్నా లేనప్పుడు మీరు ఏంటంటే మనకి సింపుల్ గా ఏదైనా నాలెడ్జ్ అనేది మీరు అందజేస్తూ ఉంటారు క్రిప్టో గురించి. అంటే అదర్వైజ్ మనది క్రిప్టో కాబట్టి వేరే క్రిప్టో కరెన్సీలు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది మాకు తెలియజేస్తూ ఉంటారు. అదొక ఎక్స్పీరియన్స్ అనేది మీ దగ్గర నేర్చుకుంటున్నాం సార్. అంతే సార్. ఇప్పుడు మనకి డౌట్స్ ఉన్నాయంటే ఓకే, ఒకవేళ పీవీసీ మెటల్ రూపంలో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేస్తే మనకి సారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమి డౌట్స్ అయ్యి లేనప్పుడు ఏంటంటే మనకి సింపుల్ గా మనకి అసలు క్రిప్టో ఏంటి, బై ఎలా చేయాలి, సేల్ ఎలా చేయాలి, కొన్ని కాయిన్స్ ఎలా పెరిగినాయి, ఎలా తగ్గినాయి, మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉంటారు రాజేష్ సార్. అది సార్. సార్ ఇంకోటి చెప్పండి. అదే ఇంకా మనకి డేట్ 16 అన్నారు కాబట్టి ఈ 2 days లో ఏమన్నా వస్తే కనుక అప్పుడు అందరూ బిజీగా ఉంటారు. ఈ లోపు ఏంటంటే మీరు దీని గురించే సార్, ఎక్స్చేంజ్ గురించి కానీ ఏదైనా బయింగ్ సేలింగ్ ఎలా చేయాలని కానీ మనం కాయిన్ క్యాప్ మార్కెట్ లో ఎలా చెక్ చేసుకుంటాం ఏంటి అన్నది కానీ చూపిస్తారు కదా, అవి చూపిస్తా ఉండండి. ఈ లోపు ఎవరైనా కానీ ఏమైనా డౌట్స్ అడిగినా కానీ డౌట్స్ అనేది క్లియర్ చేయొచ్చు. షూర్ షూర్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం సార్. ఖచ్చితంగా. Yes, sir. సార్ అది కూడా మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ సార్. ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను సార్. చెప్పండి సార్. వెల్కమ్. చెప్పండి. ఆ, ఇప్పుడు మనకి మెయిన్ గా సార్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ లో చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎర్నింగ్ ప్లాట్ఫామ్ లో ట్రేడింగ్ చేయడం నేర్చుకోవడం అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ కాబోతుంది ఫ్యూచర్ లో. ట్రేడింగ్ మనం నేర్చుకున్నాం కదా, ఫ్యూచర్ ట్రేడింగ్ కానీ స్పాట్ ట్రేడింగ్ కానీ, ఇందాక మన రాజేష్ సార్ మన క్లాసులు కూడా జరుపుతున్నారు కదా, Yes. దాని గురించే మాట్లాడుతున్నా. దాని గురించి తెలుసుకున్నప్పుడు ఇది ఒక భయంకరమైన పెద్ద ప్లాట్ఫామ్ కాబోతుంది ట్రేడింగ్ అనేది. ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే జాబ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఒక ల్యాప్టాప్ మీద కూర్చొని డెస్క్టాప్ దగ్గర కూర్చొని ఒక లక్షలు సంపాదించేటువంటి ప్లాట్ఫామ్ గా మారిపోతుంది. రాను ట్రేడింగ్ గురించి నాలెడ్జ్ ఉండడం అన్నది కనీసం అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ లేకపోతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది సార్ రాబోయే 2 రోజుల్లో. మన జనరేషన్స్ కి ఇలాంటి స్థితి ఇన్ని బిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు ఇప్పటికే ట్రేడింగ్ నేర్చుకున్న ప్లాట్ఫామ్. కొన్ని కంట్రీస్ అయితే దాంతో జీవనోపాధి జరుగుతున్నాయి, గేమ్స్ లోను ట్రేడింగ్ లోను. సో ఇది మన మీటింగ్ ద్వారా కూడా ఇది కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి, బాగా ఇది లోపల ప్రజల్లోకి వెళ్ళాలనేది నా భావన సార్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. దీని గురించి చాలా మంది పోగొట్టుకుంటున్నారు. లాస్ట్ అది మహమ్మారి క్రిప్టో ట్రేడింగ్ కదా, ఇది ఒక అంటారు, అది ఒక దాన్ని జూదం అంటారు. కానీ జూదం కాదు, అది ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్. రాబోయే రోజుల్లో ఇది ఒక్కటే ఈ మొత్తం రోబో ఫిల్ చేసేస్తుంది మొత్తం ఫ్యాక్టరీస్ అన్ని కూడా, ఇండస్ట్రీస్ అంతా కూడా. సో పనులు లేనప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ బాగా ఎగ్జిక్యూట్ అవుతుందని, ఎస్టాబ్లిష్ అవుతుందని తెలుసుకున్నాను సార్ నేను. దీని గురించి కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. సార్. నేను కరుణాకర్ సార్. వెల్కమ్ సార్. సార్ వెంకటేష్ సార్, చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. రియల్లీ సార్ పీవీసీ అనే ఒక ప్లాట్ఫామ్ సార్ ఎక్సలెంట్ సార్. అంటే ఏంటంటే సార్ ఇప్పుడు మనకు 16th అప్డేట్ వస్తుంది. పీవీసీ అనేది ఏ విధంగా ఉండాలంటే నా యొక్క ఆలోచన సార్. నా ముందైతే కొందరు వ్యక్తులు మాట్లాడిండు, వాళ్ళ ముందుకు నేను ఈ పీవీసీ మీద ఒక మంచి అప్డేట్ వచ్చినాక వాళ్ళు నా ముందు నేను పోయినాక వాళ్ళు తల అనేది దించుకోవాలి సార్. అంత అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది సార్. ఈ ఫలాని రోజు నేను పీవీసీ గురించి ఇట్లా మాట్లాడిన ఈ పర్సన్ తోని, ఇప్పుడు పీవీసీ అయినా ఇంత హై ఉందని చెప్పి ఖచ్చితంగా రోజు వస్తుంది సార్. అది చాలా మంచి కైండ్ సార్. మేము లేటెస్ట్ గా వచ్చినా మాకు రియల్లీ గుడ్ సార్. ఈ పీవీసీ అనే ప్లాట్ఫామ్ కి వచ్చి సార్ క్రిప్టో గురించి బాగా నాలెడ్జ్ అనేది నేనైతే చాలా ఎర్న్ చేసుకున్నాను సార్.
అది రియల్లీ నాకు వెరీ వెరీ గుడ్ సార్. ఎందుకంటే సార్ ఒకటి మనం క్రిప్టోలో జర్నీ చేస్తున్నాం అంటే ముందు మనం క్రిప్టో గురించి తెలుసుకోవాలి సార్. ఏదేదో కాన్సెప్ట్ వస్తుంది, ఆ కాన్సెప్ట్లలో తెలియకుండా చేయకుండా అమౌంట్ అని పెట్టి అమౌంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫేక్ ఉంటాయి. ఇది తెలుసుకోకుండా వాళ్ళు అడుగు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి సార్. దానివల్ల ఎక్కువ నష్టపోయే ఛాన్సెస్ చాలా మంది ఉంటాయి సార్. ఏదైనా కూడా అనుభవం లేని పని, అనుభవం ఉన్న పని చాలా రెండు డిఫరెన్స్ అనేది ఉంటుంది సార్. అనుభవం ఉన్నదేమో మనకు అనుభవం నేర్పుతుంది, అనుభవం లేని పదేమో మన అనుభవం లేకుండానే మనము మొత్తం మన దగ్గర అసెట్స్ అనేది మొత్తం నష్టపోవడం జరుగుతుంది. సో ఏంటంటే అనుభవం లేకుండా ఏ పని కూడా చేయొద్దు సార్, తెలియకుండా ఏ పని కూడా చేయొద్దు. ఏదైనా కూడా కంప్లీట్ గా తెలుసుకునే చేయాలి సార్. ఇది నా యొక్క మాట సార్, నా యొక్క ఆలోచన. అది తెలుసుకొని మనం ఏంటంటే ఏదైనా ఒకటి ఉన్నదంటే ముందుగా దానిలో మనం జర్నీ చేయాలి. జర్నీ చేసి అది మనం అది కరెక్టా కాదా అనేది అది తెలుసుకొని మనము ఇది ఎందుకు మన గురించి తెలుసుకుంటున్నాం అంటే ఎవరో చెప్పుడు కాదు, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. అంటే నువ్వు ఇక్కడ పెడుతున్నావు, ఇది నీకు కరెక్టా కాదా అని చెప్పి చెప్తారు. అంటే మీరు చెప్తారు, మా మాట కూడా మీరు అన్నది 100% కాదు సార్, 1000% ఈజ్ కరెక్ట్ సార్. అది తెలుసుకుంటే ఒక పర్సన్ సార్ 2017లో ఈ మాట చెప్పాను అనుకుంటా, నేను మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకండి. 2017లో 300 BNBs కొన్నాడట సార్ 24,000కి. ఈ రోజు దాని వాల్యూ వచ్చేసి దాదాపుగా 250 కోట్ల ప్లస్ అట సార్. సో ఏంటంటే అప్పుడు చెప్తే ఇంత రేటుకి వెళ్తుంది అంత రేటుకి వెళ్తుంది అని చెప్పి దాన్ని చాలా మంది తక్కువ అంచనేసిండ్రు. ఈరోజు బిఎన్బి అనే ఒక ఎక్స్చేంజ్ ని ఇప్పుడు క్రిప్టోలా కొన్ని వందల కాయిన్లు అనే ఒక ఎక్స్చేంజ్ లో దాన్ని గ్యాస్ ఫీజుగా తీసుకుంటున్నారు. అంటే ఎంత అది నిజంగా ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అనేది వాళ్ళకు తెలిసినా కూడా కొందరు క్యాచ్ చేసుకోలేకపోయింది. సో దాని గురించి ఇప్పుడు అన్నారు, మనం ఏదైనా ఒకటి చేస్తున్నామంటే దాన్ని స్టడీ చేయాలి. దాని గురించి ఒక 6th సెన్స్, మనకు 6వ సెన్స్ అనేది కొంచెం వాడాలి సార్. వాడితే అదే మనం ఎంత పెడుతున్నాం. జస్ట్ ఆ పర్సన్ ఆ రోజు 2017లో 24,000 పెట్టిండు, 300 BNB తీసుకున్నాడు. 24,000 ఎక్కడ, 250 కోట్లు ఎక్కడ సార్? అసలు ఏమిటికి ఏం సంబంధం లేదు. సో ఏంటంటే కొంచెం స్టడీ డెప్త్ గా స్టడీ చేయాలి సార్. అది 100% క్రిప్టో ఇప్పుడు నైట్ ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు సార్. సో దాని ఏంటంటే స్టడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది మనకు సబ్జెక్ట్ అనేది చాలా ముఖ్యం సార్. రేపు రాబోయే రోజులు ఎప్పుడున్న పరిస్థితుల్లో సార్ చదివిన చదువుకు చేసే జాబ్కు ఏమాత్రం సంబంధం అనేది లేదు సార్. ఒకప్పుడు మన ఇండియాలో చదువుకొని బయట దేశాలకు పోయి చేసేస్తారు. ఇప్పుడు బయట దేశాలు ఏంటంటే ప్రతిదీ ఇండియన్స్ అంటే మన మీదనే ఆధారపడుతున్నామని చెప్పి అమెరికా అలాంటి బయట దేశాలు వాళ్ళు అంటే చాలా చీప్ గా చూస్తున్నారు. సో పరిస్థితి అంటే మన ఇండియాలో కూడా ప్రతిదీ డెవలప్ అవుతుంది సార్ ఖచ్చితంగా. ఇప్పుడు బయట కంట్రీలు ఉన్న వాళ్ళు కూడా తిరిగి ఇండియాకి వస్తారు. ఖచ్చితంగా మన ఇండియా అనేది మంచి నెంబర్ 1 ప్లేస్కి వెళ్తాయి సార్. 100% రియల్ సార్. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఈ మధ్యలో చూస్తున్నాం చాలా ఏంటంటే మనం బయట దేశాలకి మన యొక్క సంపాదన అనేది బయట దేశాలకు ఇస్తున్నాం. ఇదంతా మన దేశాన్ని డెవలప్ చేసుకుంటే అది చాలా బెటర్. అంటే ఒక బయట వ్యక్తి మీద ఆధారపడే కంటే మన మీద మనం ఆధారపడితే అనేది ఇంత డిఫరెన్స్ అనేది ఇందులో ఉంటుంది సార్. అది 100% కదా సార్, 1000% ఇది కరెక్ట్. అంటే సార్ ఇప్పుడు క్రిప్టోలో జర్నీ చేయడమే కాదు, క్రిప్టో ఇది సార్ ఇంకొక 5 ఏళ్ళలో సార్ మామూలు విషయం కాదు. క్రిప్టోలో మనం ఉన్నామంటే అది మామూలు విషయం కాదు సార్. అది నిజంగా సార్ ఏ అదృశ్యమో అది 100% ఈజ్ రియల్. ప్రతి ఒక్కరు స్టడీ చేయాలి. ఇప్పుడు మామూలుగా మీటింగ్ కొందరు వస్తున్నారు, కాకపోతే ఏంటంటే కొంతమంది తెలుసుకుంటలేరు, కొంతమంది తెలుసుకుంటున్నారు. ఎవరిని నేను తప్పుగా పట్టట్లేదండి, దయచేసి ఇందులో ఉన్నోళ్ళు వేరుగా అనుకోకండి. కొంచెం స్టడీ చేయాలి సార్. ఏదైనా కూడా కొద్దిగా స్టడీ చేస్తే ఇప్పుడు ట్రేడింగ్ అనే ప్లాట్ఫామ్ ఉంది సార్. ట్రేడింగ్ అనే ప్లాట్ఫామ్ రియల్లీ గుడ్ సార్. అది రియల్లీ గుడ్. అంటే ఇప్పుడు ఏదంటే ఇప్పుడు చూద్దాము అది ఇదని అంటున్నారు సార్. అది ఏంటంటే ముందు దాని గురించి తెలుసుకోవాలి సార్. దాని గురించి క్లాసెస్ ఉంటాయి, డెమో క్లాసులు ఉంటాయి, ప్రతిదీ ఉంటది. సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి.
అంటే ఏదో ఎవరో చెప్పిందని మనం ఇక్కడ వేరే వ్యక్తి చెప్పగానే దాని గురించి మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఫస్ట్ మనం అబ్జర్వేషన్ అనేది చెయ్యాలి, అది కరెక్టా కాదా, అసలు ఏ కైన్ మీద మనం ట్రేడింగ్ చేస్తున్నాం, అది 100% అది కరెక్ట్ యొక్క వేలో వెళ్తే 100% గా సార్ 1000% మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది నా యొక్క మాట సార్. ఇది మనం ఏంటంటే స్టడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మనం చదువుకునేది చిన్నప్పుడు మనం అప్పాలగా నుంచి ఏబిసిడీలు కానీ చదువుతాం. డైరెక్ట్ ఎక్కదంగా మనం ఇంటర్మీడియట్ డిగ్రీలు అయితే చదువుకోము కదా సార్. సో ఆ చిన్నగా మొదలు పెట్టాలి. ఇప్పుడు పెద్ద ఏంటంటే ఒక తెలివి అనేది మనకేందంటే ఆలోచన విధానం అనేది ఒక ఏజ్ వస్తుంది. సో ట్రేడింగ్ లో కూడా అదే ఉంటది, ఖచ్చితంగా ఉంటది. సో దాని గురించి తెలుసుకోవాలి సార్. ఈ క్రిప్టోలా చాలా రకాల ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. అంటే మనం ఏ ఒక్క బిజినెస్ లో మనం జర్నీ చేస్తున్నాం అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఆ బిజినెస్ అంటే అప్పుడు నేను పీవీసీలో ఉన్నా, పీవీసీ గురించి నేను చెప్తున్నా సార్. పీవీసీ అనేది ఫ్యూచర్ వాల్యూ క్యాట్. ఇప్పుడు యాక్చువల్ గా మీరు పెరాల్విన్ నుంచి ఉన్నారు, పెరాల్విన్ లో నాకు 0 సబ్జెక్ట్. అంటే ఆ పెరాల్విన్ పోయినా కూడా మీరు ఏమాత్రం డౌన్ అవ్వలేదు. ప్రతి ఒక్కరిని వేరే వాళ్ళకు కూడా కొద్దిగా ఏంటంటే సపోర్ట్ లాగా ఈ నైట్ కువైట్ మీటింగ్, పొద్దున రిచ్ భారత్ మీటింగ్, ఇదంతా మీరు అంటే ఏమాత్రం మీకు ఇప్పుడు మీటింగ్ లో మీరు మీ యొక్క విలువైన టైంను మాకు ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఇది ఆలోచించుకొని, ఇప్పుడు రాజేష్ సార్ చెప్తున్నారు, పొద్దున మీటింగ్ ఏమో తాటిపంల శంకర్ సార్ చెప్తున్నారు. వీళ్ళ యొక్క విలువైన టైంను వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు? సో పెరల్విన్ అనే సిస్టమ్ ఒకటి వేయింది, అసలు మాకు అవసరమే లేదు అని వీళ్ళే బ్యాక్ అయితే ఈ పీవీసీ గురించి ఎవరు తెలుసుకునే వాళ్ళు ఈ రోజుల్లో అంటే. సో పీవీసీ అనేది కూడా ఏంటంటే ఒక ఫేక్, అదని చెప్పి ఏంటంటే దాని మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది సార్ ప్రతి ఒక్కరికి. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా నైట్ మీటింగ్ ద్వారా, పొద్దున మీటింగ్ ద్వారా ప్రతి ఒక్కరు పొద్దున మీటింగ్ లో వాళ్ళ యొక్క వ్యాలెట్లు రీడీమ్ చేసుకుంటున్నారు. శంకర్ సార్ అయితే పాపం చిన్న పిల్లలకి ప్రతి ఒక్క ఎంత ఓపిక అంటే రియల్లీ శంకర్ సార్ కి మెచ్చుకోవాలి సార్. మన మీటింగ్ లో కూడా 9:40కి వస్తున్నారు. మన మీటింగ్ లో కూడా ప్రతిదీ సార్ మీరు కూడా ప్రతిదీ షేర్ చేసి చెప్తారు. అంటే పీవీసీ మీద అప్డేట్ లేకున్నా కూడా అసలు క్రిప్టో అంటే ఏంటి అని చెప్పి డిఫరెంట్ కైండ్స్ అనేది రాజేష్ సార్ స్క్రీన్ షేర్ చేసి పీవీసీకి మెటా గురించి కూడా సార్ చెప్తాడు. మా దగ్గర అప్డేట్ ఉంటే మేము చెప్తాం, అప్డేట్ లేదు మేము ఏం చెప్తాం. సో ఒకవేళ అప్డేట్ లేకుంటే లేని అప్డేట్ క్రియేట్ చేసి చెప్తే రేపు నన్ను తప్పు పడతారు. అంటే లేనిది లేనట్టుగానే చెప్తా, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా. అంటే మేము దీని గురించి తెలుసుకున్నాం, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సార్, నాతో సహా అందరు తెలుసుకోవాలి. నాతో అందరు ఓపిక అనేది చాలా చాలా ముఖ్యం సార్. రియల్లీ గ్రేట్ సార్. మీరు ఏంటంటే సార్ నేను ఇప్పుడు చెప్పాను కదా సార్, ఇప్పుడు పెరల్విన్ ఉన్న వ్యక్తులే పీవీసీని మొత్తం టోటల్ గా ఒక బ్యాడ్ చేసి వెళ్ళిపోయింది. మేము పెరల్విన్ లో లేము, అయినా కూడా మాకు చెప్పినా కూడా మేము వెనకడుగు వేయలేదు. ఎందుకు వేయలేదు? మీ యొక్క నైట్ మీటింగు, పొద్దున మీటింగు, ఇంత మంచిగా ప్రతిదీ మీరు మాకు ఎట్లా అంటే ఒక అరటి పండు ఒలిచినట్టుగా మీరు ప్రతిదీ ఇలా అని చెప్పి చెప్తున్నారు. సో అందుకే మాకు ఇంత నమ్మకం వచ్చింది సార్. ఈ రోజు ప్రతిదీ ఇప్పుడు కొన్ని సిస్టాలు వస్తాయి సార్, బ్లాక్ చైన్ అంటారు, డీసెంట్రలైజేషన్ అంటారు, తాళం మాత్రమే మన దగ్గర ఉంటుంది. తాళం చేయి అవతల 100 దగ్గర ఉంటుంది. పొద్దున్న వచ్చిన సిస్టమ్ సాయంత్రం క్లోజ్ అవుతాయి. కలాప్స్. డబ్బులు పెడతాడు, 1,00,000 5 లక్షలు పెడతారు, కథం పెట్టినోడు అప్లైనర్ అతనికి ప్రాఫిట్ వస్తుంది, అది వెళ్ళిపోతాడు, ఫోన్ స్విచ్ ఆఫ్, సిమ్ పనిచేయదు, కథం ఫేస్ వాల్యూ కథం. ఆ మీద వ్యక్తులు వాళ్ళు లాభపడతారు. కానీ ఏంటంటే ఒక మంచి సిస్టమ్ అని చెప్పి ఈ సిస్టాన్ని ఏంటంటే కొందరు ఇప్పటికీ అది చేస్తారు. సో వాళ్ళు రేపు తల దించుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది సార్. అది ఎంత టైం పట్టదు, జస్ట్ ఒక 1 year to 2 years. అది నేను 100గా సార్ 1000% నేను చెప్తున్నాను. ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది సార్. ఆ నమ్మకం ఉన్నది కానుకనే నేను ఇంత గట్టిగా చెప్తున్నా. సో నేను ఫస్ట్ 2 వ్యాలెట్లు చేసుకున్నాను సార్. ఆ నమ్మకం ఉంది కనుకనే ఈరోజు 2 వ్యాలెట్లని 23 వ్యాలెట్లని చేస్తాను. ఎందుకు సార్? బయట ఒక 1,40,000 పీవీసీ మీటర్ ఎప్పుడైనా రేటు అయితే అవి నేను
సెల్ చేసుకుంటా. సో నేను చెప్పాను కదా సార్, కొన్ని కాన్సెప్ట్లో పెట్టి డబ్బులు పొడగొట్టుకున్నాను అని. అది నాకు సార్ పీవీసీ మెటా 1000% ఇస్తుంది సార్, 1000%. సో ఈ వేరే సిస్టాలు నేను డౌన్ ఫాల్ చేసిన, నేను డౌన్ ఫాల్ చేసిన అని అది నాకు పీవీసీ మెటా అంత నమ్మకం ఇచ్చింది సార్. రియల్లీ గ్రేట్ సార్. ఈ యొక్క మీటింగ్ ఎప్పుడెప్పుడు మీటింగ్ టైం అవుతుందా, పొద్దున్న ఎప్పుడెప్పుడు మీటింగ్ టైం అవుతుందా మేము చూసుకుంటూ ఉంటాం సార్. మీ యొక్క అనుభవాలు సార్, మీరు చంద్రశేఖర్ సారు, కోట వెంకటేశ్వర సారు, ఇంకా పొద్దున మీటింగ్ చూసుకుంటే శంకర్ సారు, ఎంత మంచి లీడర్ సార్ మీరు. రియల్లీ గ్రేట్ సార్. మీ యొక్క ఓపిక సార్. నైట్ 11 కొందరు అయితే 8కే పడుకుంటారు. పొద్దున్న మీటింగ్ రాగానే 6 గంటలకు స్టార్ట్ చేస్తారు, కరెక్ట్ టైం స్టార్ట్. రియల్లీ గ్రేట్ సార్. అది ఎందుకు, ఇది నా యొక్క బాధ్యత అనేది మీరు నెరవేరుస్తున్నారు సార్. రియల్లీ గ్రేట్. మీ బాధ్యతల మా వంతు బాధ్యతగా మేము కూడా తీసుకోవాలి సార్. అది మా ఏంటంటే మా దైవం సార్. అది ఏంటంటే మా పద్ధతి సార్. అది ఏంటంటే మీరు ఒక్కటే సార్. ఇప్పుడు పీవీసీ మెటాల మీది మీరు చేసుకుంటున్నాం, మాది మేము చేసుకుంటున్నాం అంటే ఇక్కడ మాకు ఏమని సంబంధం అయినా కూడా ప్రతి ఒక్కరిని ఇక్కడ మీరు డెవలప్ చేస్తున్నారు సార్. రియల్లీ గుడ్ సార్. ఎంత మాట్లాడినా తక్కువే సార్ మీకు. రియల్లీ గుడ్ సార్. పొద్దున శంకర్ సార్ రియల్లీ గుడ్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. ఎక్కువ మాట్లాడినందుకు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. మంచి విషయాలని మరి షేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వండర్ఫుల్ గా. సో ఎస్, 100%. ఎందుకంటే మీరు ఇందాక ఒక విషయం చెప్పారు స్టార్టింగ్ లో, ఎవరో బిఎన్బి బై చేసుకుని పెట్టుకుని, ఐ థింక్ అది మరి. ఎందుకంటే చూడండి, క్రిప్టో అంటే ఎలా ఉంటుందంటే, ఇందాక చంద్రశేఖర్ సార్ కూడా మాట్లాడారు, ఎందుకంటే ఇది ట్రేడింగ్ అనేది కరెక్ట్ కాదు అనేది ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు అలా అనుకుంటారు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు కరుణాకర్ సార్ ఇచ్చిన ఎగ్జాంపుల్లో వావ్ క్రిప్టో అనిపించింది. అలాగే ఇప్పుడు ఇక్కడ చంద్రశేఖర్ చెప్పిన దాంట్లో, సో అది వేస్ట్, అది జూదం లాంటిది అనేది, అది కరెక్టే. ఇప్పుడు మన కరుణాకర్ సార్ చెప్పారు సార్, అది కూడా కరెక్టే. అంటే ఎక్కడికన్నా వెళ్ళినా కూడా 2 ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళండి మనము, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి 2 ఉంటాయి. సో ఇలాంటప్పుడు 2ని బేరీజ్ చేసుకుని వెళ్ళడమే, బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళడమే మన పని కదా. మరి మన బ్యారేజ్ చేసుకొని, అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి అంటే దాని గురించి మనకు తెలియాలి కదా. మరి తెలుసుకొని వెళ్ళాలనేది మా యొక్క ఇంటిమేషన్ అనమాట. ఏమని బేరీజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, మరి మనకు తెలియాలి. వితౌట్ నోయింగ్ ఎలా చేస్తాం, దాన్ని చేయలేం కదా. సో అట్లా మరి ఇప్పుడు మనము పీవీసీ ఆల్రెడీ మీకు తెలియకుండానే మీరు ట్రేడింగ్ చేస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసో తెలీదు. ఏం ట్రేడింగ్ చేస్తున్నారు సార్ మీరు? చాలా మంది తెలిసినా తెలియకుండా పీవీసీలు ఉన్నాయి కదా అని చెప్పేసి దాన్ని బిఎన్బి మార్చుకున్నారా లేదా సార్? మార్చుకుని యూటిలిటీ చేసుకుంటున్నారా లేదా? చేసుకుంటున్నారు. సో దాన్నే అంటారు ట్రేడింగ్ అని. సో అట్లా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలన్నమాట. నేర్చుకోవాల్సింది అది. అవును, ఇంతకుముందు బట్ కాకపోతే అది ఎలా ఉంటుంది అంటే, డిపెండ్ ఎలా ఉంటుంది అంటే, అది మనము నేర్చుకుంటున్నాము, ఏ విధంగా నేర్చుకుంటున్నాము. సో మరి ఇయ్యాల వచ్చినాము, రేపు మరి ఏమంటుందని ఇయ్యాల వచ్చి రేపు చేయొచ్చు. అది ఎలాంటిది అంటే, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది చెప్పరో నాకు తెలియదు కానీ, సో డాక్టర్ టైప్ అన్నమాట. డాక్టర్కు పేషెంట్కు ఉన్న టైప్ అన్నమాట. సో ఎంబీబీఎస్ చదవాలి అంటే మరి దానికి కావాల్సిన అర్హత నీకు ఉండాలి, దాన్ని నేర్చుకోవాలి. పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే ఫస్ట్ చిన్న వేరే ఆపరేషన్ చేస్తారు, లేదా జంతువుల పైన ఆపరేషన్ చేస్తారు. సో అక్కడ అది సక్సెస్ అవుతుందా లేదా చూసిన తర్వాతే దెన్ దే విల్ గో టు పేషెంట్, అంటే మనుషుల మీద మళ్ళీ వాళ్ళు ప్రయోగం చేస్తారనమాట. సో ఇట్లా మరి ఎందుకు ఇక్కడ చేస్తారు అక్కడ అంటే, పూర్తిగా నీకు పూర్తిగా ఇక్కడ ట్రేడింగ్ గురించి మాట్లాడితే ఇది తెలిసేంత వరకు నువ్వు చేయకూడదు.
పూర్తిగా నీకు అవగాహన వచ్చేంత వరకు నువ్వు స్టార్టే చేయకూడదు దాన్ని. అంటే $5 to $10 నో ప్రాబ్లం, కానీ 100, 200, 300, 1000 చేయకూడదు. ఇక్కడ మీకు తెలుసో తెలియదు ఒక విషయం చెప్తాను. ఇక్కడ మనకి సిస్టమే $1,00,000 ఇస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. ఆ $1,00,000 కొన్ని ఎక్స్చేంజ్లలో $15,000, కొన్ని ఎక్స్చేంజ్లలో $20,000, కొన్ని ఎక్స్చేంజ్లలో $1,00,000 ఇస్తుంది సిస్టమ్. అంటే అది నువ్వు తీసుకోవడానికి వాడుకోవడానికి పనిచేయదు. దాని మీద నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దీనితో నువ్వు నీ యొక్క ప్రయత్నం చేయి. అంటే నువ్వు ఇక్కడ అర్న్ చేయాలి ఎక్కువ, ఆ డబ్బు పోగొట్టకూడదు. అంటే పోగొడుతున్నావు, ఎప్పుడైనా పోయింది అనుకుంటే ఎందుకు పోయింది, నేను ఏం మిస్టేక్ చేశాను, ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది నువ్వు తెలుసుకోవడానికి అనమాట. ఎలాగైతే మనం డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు, డ్రైవింగ్ ఇప్పుడు ఎలా ఉందో టెస్ట్ తెలీదు, ఎల్ల కొట్టాలి, ఎల్లాకరం అండ్ 8 అవి కూడా ఉంటాయి. ఇంకా కొన్ని జాగాల్లో 8తో పాటు 9, 7, L ఈ విధంగా అక్కడ ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు. నీకు తెలిసిన వ్యక్తి లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు, తెలిసిన వ్యక్తి లేకపోతే. బట్ ఏంటంటే అక్కడ అదే అప్పటికే పర్ఫెక్ట్ నేర్చుకున్న వ్యక్తి అక్కడ ఫెయిల్ అవ్వడు. సో సేమ్ యాసిటీస్గా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నీకు దాన్ని ఇక్కడ చెప్పకూడదు కానీ చెప్తున్నాము ఈ రోజున. డమ్మీ ట్రేడింగ్ అంటాం దాన్ని. ఏమంటాం దాన్ని? డమ్మీ ట్రేడింగ్ అంటాం. సో ఎప్పుడైతే నువ్వు నీకు ఇచ్చిన అమౌంట్ని సిస్టమ్ దాన్ని డబుల్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, లేదా ట్రిపుల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అది నువ్వు డబుల్ చేసినా నీకు లాస్ ఉండదు, ట్రిపుల్ చేసినా నీకు లాభం ఉండదు, ఏం చేసినా నీకు లాభం లేదు. బట్ ఏంటంటే నీ యొక్క మెదడుకు మేత, అది నీ యొక్క మెదడుకు మేత. నువ్వు ఒకరికి డబ్బులు ఇచ్చేది ఉండదు, ఒకరి దగ్గర డబ్బులు తీసుకునేది ఉండదు. అది ఓన్లీ డిపెండ్ ఆన్ నీ మీదే ఉంటుంది. ఇందాక అన్నట్టుగా పబ్లిక్, నేను ఇంతకుముందు చెప్పేవాడిని మీకు, గత సంవత్సరం ముందే చెప్పేవాడిని. ట్రేడింగ్ చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే, తనకు నార్మల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. నార్మల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఇప్పుడు నా టీం బొంబాయి టీం కదా సార్, సో నార్మల్ ఫోన్ వచ్చేసి స్విచ్ ఆఫ్ చేసి, తన ఒక రూమ్లో ల్యాప్టాప్, ఒక రూమ్లో 2 ల్యాప్టాప్లు, 3 ల్యాప్టాప్లు లేకపోతే డివైజులు పెట్టుకొని, సో ఆ ట్రేడింగ్ చేస్తున్న సమయంలో ఎవరికి డిస్కస్ చేయకుండా ఉండే తను చేస్తాడు. సో ఆ విధంగా వాళ్ళు దాని మీద మరి వాళ్ళు చేసి ఎలా సంపాదించుకుంటారు మరి అంటే $1,000 కాదు, lakhs of dollars వాళ్ళు పెట్టి సంపాదించుకుంటారు అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా వాళ్ళు సంపాదించుకుంటారు. సో బట్ ఏమైనా దాన్ని చేయమని అని కాదు, బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ వచ్చింది కనుక చెప్తున్నాము. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ దాని మీద వస్తాయి, అవును నిజమే. రాబోయే రోజులు కూడా అలాగే జరుగుతుంది, నిజమే. ఓకేనా? సో అందుకే ఇది. సో ఆల్రెడీ మీరు క్రిప్టో ఆల్రెడీ మీకు తెలియకుండానే మన పీవీసీ మెటా మనని క్రిప్టోలకి తీసుకురావడం జరిగింది. ట్రేడింగ్ ఏంటో చదివి చూపింది. చాలా మందికి బైనాన్స్ కాదు, వేరే వేరే ఎక్స్చేంజెస్ కూడా ఎలా ఉంటాయో తెలుస్తుంది. తర్వాత ఎల్లుండి మరి ఏదైనా అలాంటి ఆప్షన్స్ వస్తే కనుక అప్పుడు కూడా మనకి ఇంకా కూడా ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్లో ఒకవేళ ఎక్స్చేంజ్ నచ్చారంటే ఎక్స్చేంజ్ అంటే ఏంటిది, సో అందులో ఏ విధంగా మనము సర్వైవ్ అవ్వాలి, ఏ విధంగా మనం మనీ ఎర్న్ చేయాలనేది కూడా సో ఆటోమేటిక్గా మీరు అందరూ నేర్చుకుంటారు అనమాట. నేను నేర్చుకోను అంటే నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట, ఆ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? సో డియర్ పార్ట్నర్స్, నో ప్రాబ్లం, డోంట్ వరీ, బీ హ్యాపీ. సో మనందరికీ కూడా ఇప్పుడు మనం చేయని పనులు కూడా ఎన్నో చేస్తున్నాం మనం ఆల్రెడీ. సో మనకు వాట్సాప్ వాడుతున్నాం ఆల్రెడీ. చాలామంది ఎర్ర బటన్ పచ్చ బటన్ అనేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తున్నాయి. సో అదేవిధంగా మనము ట్రేడింగ్లో కూడా ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా అలాగే నేర్చుకుంటారు. నేర్చుకోవడం కూడా కరెక్టే, మంచిది.
ఓకేనా? అవును, నిజంగా అన్నట్టుగా మరి అందులో నైటే మరి నిజంగానే అంటే మీరు విని ఉంటారు, అందుకని చెప్పేసి మీరు అంటారు, నాకు అర్థమైంది. $1000 పెట్టావు, నిద్రపోయావు, అది మార్కెట్ కింద మీద అవుతుంది ఒక్కొక్కసారి రాత్రి. మొన్న అయ్యా చూసాము. అంతకుముందు నేను చాలాసార్లు చూపించాను మీకు, ట్రేడింగ్ క్లాస్ చార్జ్ చేయకముందు కూడా మీకు చూపించాను నేను. సో మార్కెట్ క్రాస్ అయినప్పుడు, సో అక్కడ మనకు అవగాహన లేకున్నా, లేకపోతే ఎంత అవగాహన ఉన్న వ్యక్తికి కూడా, సపోజ్ అనుకోకుండా అదే రోజు నువ్వు ఎక్కువ అమౌంట్ పెట్టావు అనుకో, ఎప్పుడు నువ్వు $1000 పెట్టుకుంటూ వస్తావు, ఆ రోజు $5000 పెట్టావు, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అదే రోజు $500 సో మార్కెట్ అప్పుకెళ్తుంది కదా అని చెప్పేసి నువ్వు అవగాహన లేక ఇంకా అప్పుకెళ్తుంది కదా అనుకున్నావేమో. ఎప్పుడు $1000-$2000 చేసేవాడివి సడన్లీ ఒక $5000 పెట్టావు. సడన్గా ఏమైందంటే మార్కెట్ క్రాస్ వచ్చింది. క్రాస్ అంటే నువ్వు సపోజు డౌన్ఫాల్ పెట్టుంటే అప్ అయి ఉండొచ్చు, లేదా అప్ అవుద్ది అనుకుంటే డౌన్ అయి ఉండొచ్చు. దాన్ని క్రష్ అంటారు మనకి. సో మనం అనుకున్న జరిగితే హిట్ కొట్టాము, సో వావ్ నా అంత గొప్పలే అని చెప్పేసి మన జబ్బును మనము తరుముకోవచ్చు, పర్లేదు. కాకపోతే ఒకసారి ఏమవుతుందంటే క్రష్ వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతుంది అనమాట. అవును కదా మరి. సో అందుకే పబ్లిక్ ఏమంటారంటే ఇది సరైనది కాదు అని కూడా అంటారు. అవును, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం జాబ్ చేస్తున్నాం సార్, జాబ్ చేసడం కూడా ఎంతవరకు కరెక్ట్ చెప్పాలంటే, జాబ్ అనేది 5 to 8 years మాత్రమే జాబ్ చేయాల ఒక వ్యక్తి. మనము జాబ్ అనేది తక్కువ అంటే ఎన్ని సంవత్సరాలు చేయాలి, మనకు 5 నుంచి వెళ్ళి 5 సంవత్సరాలు జాబ్ చేయాలి లెక్క ప్రకారం. బట్ 5 to 8 years మాత్రమే మనం జాబ్ చేయాలి. జాబ్ చేసిన తర్వాత మనము తెలుసుకోవాలి ఇక ఈ 5 నుంచి వెళ్ళి 10 ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ 10 years జాబ్ చేయాలి. సో ఈ జాబ్ చేస్తున్న విషయంలో చేస్తూ మనము వి విల్ టేక్ అదర్ స్కిల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, మనము చూస్తాం కదా, విద్యార్థులు ఇప్పుడు చదువుకుంటున్నారు, ఇది బీటెక్ ఎంటెక్లు అవి ఇవని. సో వాళ్ళకి మార్క్స్తో పాటు వాళ్ళకి స్కిల్స్ అవసరం, అదర్ స్కిల్స్ లేకపోతే ఎన్ని మార్కులు తెచ్చుకున్న లాభం లేదు. అవి సర్టిఫికేట్లు చూపించడానికి పనిచేస్తాయి, అఫ్కోర్స్ అవి అవసరమే కాదని నేను అన్నాను. బట్ ఎక్కువ మీకు వాళ్ళకి స్కిల్స్ మీద అదర్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతాయి అనమాట, ఆ మార్కులతో పాటు సర్టిఫికేట్లతో పాటు. సో అలాగే మనం ఇక్కడ వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ, సో మనం ఖచ్చితంగా మరి అలాగే మీరు అనొచ్చు, సార్ మీరు మరి జాబ్ ఇవ్వటి చాలా సంవత్సరాలు అవుతుంది అని కూడా అనొచ్చు మీరు. బట్ నాకు అంత నాలెడ్జ్ లేదు ఆ టైంలో. నేను ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా షేర్ చేశాను. నేను 2017 ఎండింగ్లో వచ్చాను సార్ ఈ బిజినెస్కి, ఇలాంటి బిజినెస్కి. అప్పటి వరకు నేను ఇవి కరెక్ట్ కాదు, మీరు అన్నట్టుగా ఇవి మంచిది కాదు, ఎవరితో మాట్లాడకూడదు, మనము ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనుకునేవాడిని. సో అలాంటిది ఇప్పుడు మాట్లాడడమే పనిగా పెట్టుకోవడం జరిగింది అనమాట. ఎవరితో మాట్లాడకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఛాయ్ తాగకూడదు వేరేతో అనుకున్న వాళ్ళము ఆ కంప్లీట్లీ డిఫరెంట్ వేలోకి వచ్చాం, అపోజిట్, దానికి అనుకున్న దానికంటే అపోజిట్లోకి రావడం జరిగింది అనమాట. సో దట్ ఇస్ ద క్రెడిట్ గోస్ టు పీవీసీ. ఓకేనా, పర్లవెన్ అనొద్దు, ఇక పీవీసీ అనాల. పీవీ అంటే పర్లవెన్, సి అంటే కాయిన్, పర్లవెన్ కాయిన్, పీవీసీ. సో పీవీసీ అనమాట క్రెడిట్ గోస్ టు. అందుకే నేను ఇప్పటికీ నేను చెప్తానంటే, ఇప్పుడు కొత్త వ్యక్తులు అంటే లాక్స్ ఆఫ్ సాలరీ వచ్చినా కూడా, అంటే 1 lakh 2 lakh 3 lakh 5 lakh సాలరీ వచ్చినా కూడా ఓకే, నువ్వు దాంట్లో మళ్ళీ ఒక 5 years వర్క్ చేసిన తర్వాత నీకు 10 lakhs అయింది అంటే నో ప్రాబ్లం, యూ కెన్ క్యారీ ఆన్ యువర్ జాబ్. బట్ అదర్వైజ్ సేమ్ సాలరీ మీద అంటే, లేదంటే కొద్ది గొప్ప 1 lakh ఇప్పుడు స్టార్టింగ్లో తీసుకుంటున్నావు నువ్వు, లేదా చాలామంది 50,000 పైన సాలరీ చేస్తారు, 20,000 పైన 10,000 పైన సాలరీలో వర్క్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి 5 to 10 years చేస్తే ఏమొస్తుంది, ఏమి రాదు. బట్ అదర్ స్కిల్స్ అవసరం, అక్కడ వేరేవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇక నువ్వు అక్కడ కూడా మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తే నో డెవలప్, అక్కడ మనకి డెవలపింగ్ అనేది ఉండదు. మనం చెప్పుకున్నాము ఏంటి,
కొన్ని కాయిన్స్ మనము కొని పెట్టుకుంటాము, బట్ అవి సరే సిన్సియర్ అవుతుంది సార్, సార్ మర్చిపోయాను నేను, అవట్లేదు కదా, వెరీ గుడ్, ఓకే ఇప్పుడు చేస్తాను. సో అలాగా ఈ 5 నుంచి 10 సంవత్సరాలు మాత్రమే వర్క్ చేయాలి, నన్ను అడిగితే 5 సంవత్సరాలు మాత్రమే వర్క్ చేయాలి ఇన్ బిట్వీన్. బట్ మనం ఎందుకు మనం ఒకరికి పని చెప్పే విధంగా, పని ఇచ్చే విధంగా ఎందుకు తయారవ్వకూడదు అనేది ఆలోచించుకోవాలన్నమాట. ఈ 5 నుంచి 10 సంవత్సరాల్లో నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు సో ఖచ్చితంగా మన ఓన్గా చేసుకోవాలి అనమాట. చూడండి, మీరు చాలామంది ఓన్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు ఒక టైమింగ్ ఉంటుంది, వాళ్ళు చేయాలంటే వర్క్ చేస్తారు, లేకపోతే లేదు. వాళ్ళు చేసినప్పుడు ఖచ్చితంగా దాని మీద పట్టుబట్టి చేస్తారు, తర్వాత లిమిట్ విడిచిపెడతారు. ఏదో చూపించాలనుకున్నా మర్చిపోయాను, చెప్పండి సార్. రాజేష్ సార్, ఓకే, వెల్కమ్ సార్, 1 minute సార్. చెప్పండి. చంద్రశేఖర్ సార్, సార్ చంద్రశేఖర్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. సార్ చెప్పండి సార్. రీసెంట్ గా బిజినెస్ ఓపెన్ చేశారు మీరు? ఈ రోజు అయితే చేయలేదు. చెప్పండి సార్. చేయలేదు ఈ రోజు పూర్తిగా చేయలేదు. ఒకసారి బిజినెస్ ఓపెన్ చేసి ఒకసారి మీరు స్పాట్ లో చెక్ చేసి నాకు ఒకసారి కాల్ చేయండి. స్పాట్ లోనే సార్. ఓకే, దానికి ఒక నోటిఫికేషన్ వచ్చింది, మీకు తర్వాత ఫార్వర్డ్ చేస్తాను. చేయండి చూస్తాను. ఓకే సార్. రాజు సార్ ఇక్కడ ఎలా ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి స్పాట్ కి వెళ్ళండి, ఒకసారి మీ దాంట్లో ఏమన్నా వచ్చిందని చూద్దాం. నోటిఫికేషన్ అసెట్స్ లోకి వెళ్ళి స్పాట్ వచ్చింది ఇక్కడ కాదు సార్, బయట అసెట్స్ లోకి వెళ్ళండి. బయట కింద అసెట్స్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. ఓకే, స్పాట్ టచ్ చేయండి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఏమన్నా డబ్బులు వచ్చాయా? ఫస్ట్ అన్నది కదా. ఓకే, వచ్చిందా మీకు మెసేజ్? ఓకే అయితే చూడండి సార్ కేర్ఫుల్. ఒకవేళ ఏమన్నా సార్ దేని గురించి అది నాకు అర్థం కాలేదు, ఇప్పటికీ క్లారిటీ రాలే. మొన్న క్రష్ వచ్చింది, మొన్న మనకి. అవును, క్రష్ వచ్చినప్పుడు చాలా మందికి లాస్ వచ్చింది కదా. అది మీకు నేను మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశాను, కానీ నేను గ్రూప్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేశాను అనుకుని చంద్రశేఖర్ కి ఫార్వర్డ్ చేశాను. చూసారో లేదో మరి దాని గురించి డిస్కస్ కూడా చేయలేదు. ఓకే, అదే దాని గురించే నాకు ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకముందే నాకు డాలర్స్ అనేది అయింది, కానీ వాళ్ళు ఇచ్చింది USDC లో ఇచ్చారు. అదే అక్కడనే ఇస్తారు వాళ్ళు ఎలా ఇచ్చినా నీకు అమౌంట్ ఇస్తారా లేదనే ముఖ్యము. సో ఏంటంటే నేను చంద్రశేఖర్ కు నేను ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను. మీ అందరికి నేను చెప్దాం అనుకున్నాను. నేను అది మనకు అది ఆ మెసేజ్ మనకి 1 minute లోనే నేను మీకు అందరికి కూడా ఫార్వర్డ్ చేద్దామని చెప్పేసి గ్రూప్ లో ఫార్వర్డ్ చేశాను అనుకున్నాను. అనుకోకుండా ఏమైందంటే చూడండి ఇక్కడ ఇది మరి సార్ నాకు అడగలేదు, ఎందుకు చేశారు ఇది ఏంటి అని కూడా అడగల. నాకు అసలు అర్థం కాదు, అసలు ఏంటి ఇది అని అర్థమే కాల. సార్ అర్థమే కాదు, మరి అర్థం కావాలి కదా. 1,22,000 వెంకటేష్ సార్, మనము 7:54 లో నాకు ఈ విషయం తెలుసు. నిన్న 7:54 అంటే మనం మీటింగ్ లో నిన్న ఈ టైంలో నాకు తెలుసు. సో అదే టైంలో నేను ఏం చేశాను అంటే గ్రూప్ లో ఫార్వర్డ్ చేశాను అనుకోకుండా దీంట్లో ఫార్వర్డ్ చేశాను. నేను అది కూడా ఇప్పుడు చూశాను. ఏమంటుందంటే ఓపో సెంటర్ ప్రకటన, తాజా బైనాన్స్ వార్తలు ఏమంటున్నానంటే బినాన్స్ డాలర్ వచ్చేసి 400 మిలియన్లు కలిసి చొరవను ప్రకటించింది. ఇది పరిశ్రమ పునరుద్ధరణ మరియు విశ్వాస పునర్నిర్మాణ ప్రణాళిక. ఓకేనా, టైం చూడండి నిన్నది. సో అలా ఇది సాధారణ ప్రకటన. ఇక్కడ ప్రస్తావించబడిన ఉత్పత్తులు మరియు సేవలు మీ ప్రాంతంలో అందుబాటులో ఉండకపోవచ్చు. తోటి బైనాన్స్లు గత కొన్ని రోజులుగా ప్రపంచ క్రిప్టో మార్కెట్ గణనీయమైన అస్థిరతను ఎదుర్కొంది. ఇది వినియోగదారులు, సంస్థలు మరియు మొత్తం పరిశ్రమను ప్రభావితం చేసింది. చాలా మందికి స్థూల ఆర్థిక మాధ్యం తర్వాత మన నవజాత పరిశ్రమకు బాధాకరంగా ఉంది. ఇది ఆస్తి ధరలను మాత్రమే కాకుండా వినియోగదారుల విశ్వాసాన్ని కూడా ప్రభావితం చేసింది. అంటే అట్లా నేను ఇందాక మాట్లాడేది క్రష్ వస్తుంది అని చెప్పేసి, ఆ క్రష్ వచ్చినప్పుడు చాలా మనము కోల్పోతాం. మనం కూడా ఫేస్ చేసాం. అంటే మనం ఒకసారి
1 year క్రితం మనం కూడా $200, $300, $500 మనం కూడా పోగొట్టుకోవడం జరిగింది, ఫేస్ అవును, చేసాం. ఓకే. సో జస్ట్ అలాగా సెకండ్స్ లో బైనాన్స్, ఒక సెకండ్ లో బైనాన్స్ కూడా సవాళ్ళను ఎదుర్కొంటుంది. మరియు మేము పరిశ్రమ లోపల మరియు వెలుపల నుండి పరిశీలనను ఎదుర్కొన్నాము. పరిశ్రమ నాయకుడిగా మేము కొంత స్థాయి పరిశీలన ఆశిస్తున్నాము. అది న్యాయమైన లేదా అన్యాయమైన అయితే వినియోగదారులు ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. అదే మమ్మల్ని మనంగా చేస్తుంది. మా వినియోగదారులు మద్దతు లేకుండా బైనాన్స్ ఉండదు. కరెక్ట్, వినియోగదారులం. సో గతంలో ప్రకటించిన విధంగా మేము నిర్దిష్ట పరిహార ప్రణాళిక ద్వారా పనిచేస్తూనే ఉన్నాము. ఈ సవాలుతో కూడిన సమయాన్ని కలిసి నావిగేట్ చేయడానికి మా వినియోగదారులందరూ మరియు పరిశ్రమ కోసం మేము ఈ క్రింది అదనపు మద్దతును అభివృద్ధి చేశాము. నేడు బైనాన్స్ అధికారికంగా కలిసి ఇనిషియేటివ్ అంటే సో మనకి ఇనిషియల్ గా మనకి కొంతవరకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇగో ఇది $400 మిలియన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. బట్ అది ఏ విధంగా ఇస్తారు ఏంటి అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. బట్ విల్ సీ. అందుకని దాన్ని మనము చూద్దాం. అది మీకు ఎక్కడ కనబడుతుంది అంటే నిన్నటి వరకు మనకు 400 మిలియన్లు అని ఇచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అది ఈ రోజు టైంకి 300 మిలియన్లని మళ్ళీ తగ్గించారు అనమాట. అంటే 300 మిలియన్ యుఎస్డిసి నేను చేయాలనుకుంటున్నాను చేశారు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ అందులో నాది ఒకటి వచ్చింది, నాకు అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఎక్కడ వచ్చింది? నాకు రాలేదు, బట్ నేను కూడా అదే చూశాను. బట్ అది ఎందుకు డైరెక్ట్ స్పాట్ లోనే మనకి అయినాయి సార్, ఎడిట్ అయినాయి. నేను సడన్ షాక్ నేను చూసేటప్పటికి, అరే ఏంటి అని చెప్పి షాక్ అయ్యాను అనమాట. అది ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక నాకు క్లారిటీ వచ్చింది. చూద్దాం. మళ్ళీ వాళ్ళు నాకు వచ్చింది ఈవినింగ్ వచ్చింది, కానీ ఇప్పుడు నోటిఫికేషన్ మాత్రం రీసెంట్ గా వచ్చింది అనమాట. రీసెంట్ గా వచ్చిందా? ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే అది డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఒక హెడ్లైన్ ఉంది. నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా అని చెప్పేసి ఒక హెడ్లైన్ ఉంది. ఆ డిస్ట్రిబ్యూషన్ లో మనకి యాడ్ అయి ఉన్నాయి అనమాట. అదే ఆ డిస్ట్రిబ్యూటర్ అవునవును డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా అన్నట్టుగా తెలిసింది. నేను అదే ఎదురు చూస్తున్నమాట. నేను ఇదే విషయం చెప్దాం అనుకున్నాను, నేను చెప్పలేదు. అందుకని చెప్పి నేను ఇక్కడ నేను అక్కడ $300 అనేది అయినాయి. అవునవును. సో వెరీ గుడ్. ఎనీవే మంచిది మనకి. ఓకే, సారీ, ఇక్కడ నేను ఏదో ఓపెన్ చేశాను. ఓకే, నో ప్రాబ్లం. సో మనం ఏంటంటే ఇక్కడ సో నేను ఏదో చెప్పాలనుకున్నాను కదా. ఓకే, ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళి ఏదో చెప్పాలనుకున్నాను, మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను తర్వాత. ఓకే, సారీ, ఏం చెప్పాలనుకున్నానంటే ఓకే, సో ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, ఏది మనం మాట్లాడుతున్నప్పుడు కైండ్ అంటే క్రిప్టో గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. చూడండి, ఇట్లా క్రిప్టో అనేది అంతటా కూడా మరి ఉండబోతుంది సార్ రాబోయే రోజుల్లో. సో మనం అనుకున్నట్టుగా క్రిప్టో మనకి ఎప్పుడైతే పీవీసీ మెటా ఒక హై లెవెల్ అయ్యి మన చేతుల్లో ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే చెప్పాను సార్, మన అందరి చేతుల్లో కూడా ఎలా ఉంటుందంటే అప్పుడు ఆ టైంలో ఏ చిన్న వస్తువు కొనాలన్నా పీవీసీ అంటే మనం క్రిప్టోనే యూజ్ చేస్తాం. ఆ క్రిప్టోలో మన పీవీసీ మెటాని యూజ్ చేస్తాం. సో అందుకని చెప్పేసి అప్పుడు ఎవరికి ప్లస్ పాయింట్ అవుతుందంటే ఎవరైతే మన దగ్గర అసెట్ ఉందో వాళ్ళకే యూటిలైజ్ అవుతుంది. ఇవన్నీ పోతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాయి, మనము బాధపడుతున్నది, అరే ఇంకా రావట్లేదు, ఇక్కడ మాట్లాడకుండా తినమంటారు. సో అలా మనం ఏదో చూపించాలనుకున్నాను సార్, మర్చిపోయాను. మరి మావాడొచ్చాడు. రైట్, ఓకే. సో ఏంటంటే ఇక్కడ మనం ఆ టైం వచ్చేసరికి, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇట్లా మనము అసెట్ అనేది మన దగ్గర ఉంచుకోవాలన్నమాట. సో పీవీసీలో ఉన్న వాళ్ళం ఏం ఉంచుకోవాలి? పీవీసీ ఉంచుకోవాలి. ఆఫ్ కోర్స్ కంపల్సరీ కదా, పీవీసీ ఉన్న వాళ్ళం పీవీసీ ఉంచుకోవాలి ఎక్స్ట్రా. సో మనకి ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంది. ఇది ఏమంటారు దీన్ని, ప్రైస్. నేను కొనలేను అనే మాటనే లేదు. అట్లా నేను కొనలేను, అబ్బో నేను ఇప్పుడు కొనలేను. సో మనం ఎప్పుడు అన్నాం, 13 అప్పుడు అనుకోవాలా మేము ఇప్పుడు కొనలేము అని, 1300 అప్పుడు.
ఓకేనా. ఇప్పుడు ఎందుకు కొనట్లేదు మరి? ఎందుకు మనం ఉంచుకోకూడదు? సో మార్కెట్ మళ్ళీ క్రాస్ వచ్చింది సార్. చూడండి ఇక్కడ అన్ని రెడ్ కలర్ కనబడుతున్నాయి. చూడండి ఇక్కడ మన అసెట్లో మన ఒక వ్యాలెట్లోనే ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన పని లేదు. మన వ్యాలెట్లోనే మనకు కనబడతాయి. సో ఇక్కడ ఇంకా ఏదో ఉంది అక్కడ, అది కూడా -5.33% మైనస్ అయింది. ఇంకొకటి ఉంది అక్కడ -2.8%. ఇంకొకటి ఉంది 4 మైనస్ అయింది. ఇంకొకటి ఉంది 2 ఇంకొకటి ఉంది 4 మైనస్. ఇంకొకటి ఉంది 0.02% మైనస్. మరి ఎప్పుడు కొనాలా మనం అసెట్ని? అందరు కొద్దిగా నాలెడ్జ్ తీసుకోండి. నేను చూపించిన కొనమని చెప్పమన్నారు కాదు దాని అర్థం. సార్ మీరు ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారం అయితే ఈ రోజు ఒక కాయిన్ లిస్ట్ అయింది. దాంట్లో నేను చాలా అబ్జర్వ్ చేశాను. మీకు ఆ కాయిన్ మీద నేను 4 టైమ్స్, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను 4 టైమ్స్ అనేది ఇన్కమ్ తీయడం జరిగింది. మీకు పెట్టాను కూడా స్క్రీన్ షాట్. ఆ కాయిన్ అనేది చూడండి, అది లిస్ట్ ఎక్కడ అయింది, మళ్ళీ హై పిచ్ కి ఎలా అయింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ హై పిచ్ కి వెళ్ళింది. మీరు చెప్పినట్టే అలా 4 టైమ్స్ అలా బై చేయడం, సేల్ చేయడం, బై చేయడం, సేల్ చేయడం అలా జరిగింది సార్. అంతే, అలా అంతే. ఇప్పుడు ఇక్కడ నేర్చుకునే కూడా అదే. కాయిన్ పేరు రీకాల్. రీకాల్ రైట్. RECALL రీకాల్. ఈరోజు కువైట్ టైము 3:30 లాంచ్ అయ్యింది. ఇండియా టైం వచ్చేసి 6 గంటలకి లాంచ్ అయ్యింది ఈవినింగ్. కువైట్ టైం 3:30 PM. ఇండియా టైం మనకి 6 గంటల PMకి లాంచ్ అయ్యింది. మీరు బైనాన్స్లో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వీలైతే నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. సో ఇలా మార్కెట్ మరి మనం ఎప్పుడు కొనుక్కోవాలి? ఎక్కువ శాతం ఎప్పుడు కొనాలి? ఎందుకు పనికిరాదు, వేస్ట్ అయిపోయింది అన్నప్పుడే కొనుక్కోవాలి. ఎన్నోసార్లు చెప్పాను, క్రిప్టో కరెన్సీలో బ్యూటీ ఏంటంటే అది వేస్ట్ అని ఎవరైతే అంటారో, సో మొన్నటిదాకా మన పీయూష్ మెట కూడా వేస్ట్ అంటున్నారు. అంటే పబ్లిక్, మనం కాదు, మన మీటింగ్ వచ్చే వాళ్ళం కాదు, వేరే వాళ్ళు. సో ఇప్పుడు కూడా పీయూష్ మెటను వేస్ట్ అంటున్నారు కనుక ఇప్పుడు ఇంకా కూడా మనకు సమయం ఉంది. పీవీసీ మెటను మనం ఇప్పుడే బై చేయాలి. ఎంత వీలైతే అంత బై చేయాలి. ఇప్పుడు నన్ను తప్పు అర్థం చేసుకున్నా నేను, నో ప్రాబ్లం. బట్ పీవీసీ అనేది ఈ సమయం మళ్ళీ మనకి రాదు. చూడండి, డౌన్ ఫాల్ అయింది. మళ్ళీ మార్కెట్ అంతా కూడా డౌన్ ఫాల్ నడుస్తుంది. ఈరోజు నాకు ఉన్న దాంట్లో నేను $1/2 లాస్. ఇంకా నాకు ఉన్న దాంట్లో, ఆల్రెడీ ఉన్న దాంట్లో ఇక్కడ చూడండి 0.52 $1/2 నేను లాస్ ఉన్న దాంట్లో. అంటే ఉన్న దాంట్లోకి వెళ్ళి పోయిందంట అర్థం. ఇప్పుడు నేనేం చేయాలా? ఇంకొద్దిగా నా దగ్గర మనీ ఉంటే కొంచెం కొనాలి. నేను కొనాలి ఇక్కడ. సో ఇదేమవుతుంది, రేపు పొద్దున మళ్ళీ అది పెరిగినాడు $1 బెనిఫిట్ వస్తుంది, $1 బెనిఫిట్ వస్తుంది నాకు. అయ్యో ఇప్పుడు నేనేమనుకోవాలి మరి, అయ్యో నేను ఇంతకుముందు బై చేశాను, $1/2 పోయింది అని తలకాయ పట్టుకుంటే, అంటే సపోజ్ ఇక్కడ 500 కొంటే సపోజ్ $5 $2.5 పోతుంది. సో ఇక్కడ $2.5 మీద నేను తలబట్టుకుంటావా? వావ్, మళ్ళీ మనకు ఒక ఛాన్స్ వచ్చిందని చెప్పి మళ్ళీ ఒక $1000 వేసి నాకు ఇంకో రేపు పొద్దున ఏమైతే అది దాని లాభం దీని లాభం రెండు కలిసి వస్తాయి. అప్పుడు తీసేయి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఒకటి నేను ఏదైనా చెప్తే ఈ కాయిన్ని బై చేసుకోమని చెప్పినట్టు కాదు. ఓకే, నేను నా ఎదురుగా ఏదొస్తుంది చెప్తాను కనుక ఏది దాన్ని నేను చెప్పినట్టుగా మీరు తీసుకోవద్దు. అట్లాంటి ఇక్కడ బీటీసీ ఉంది. మరి బీటీసీ $39 ఉండాలి, $30 చూపిస్తుంది. అట్లా అని చెప్పేసి మీరు అందరూ కూడా బీటీసీని కొనుక్కోండి అని చెప్పినట్టు కాదు. ఇది చూడండి, ఇక్కడ 84 పాయింట్ నాకు మైనస్ అయింది. అలాగే ఇక్కడ ఇంకొకటి ఉంది. సో ఇది కూడా నాకు ఈరోజు $5 లాస్. చూడండి అక్కడ $5 లాస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసు, అది పొద్దున ఇందులో $10 తీశాను. పొద్దున ఇందులో $10 లాభం తీశాను. పొద్దున అంటే మధ్యాహ్నం $10 లాభం కూడా తీశాను. ఎంత? $8 తీసాను సార్. ఇష్టం చూపిస్తాను మీకు సార్. రాజు సార్ ఒకసారి అది క్లోజ్ చేయండి. ఒకసారి బ్యాలెన్స్ ట్రేడ్ క్లోజ్ చేయండి. బ్యాలెన్స్ లో క్లోజ్ చేయండి అది. ఓకే రైట్ 1 minute. Just a minute.
థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. వి విల్ టేక్ 17. సార్ నేను ఇంకా లైవ్ లో చూపిస్తే తీస్తారేమో అనుకున్నాను. ఓకే ఓకే అయ్యో అట్లయితే పర్లేదు మరి, నేను అనుకున్నా మరి చూపించద్దు అనుకొని చేశాను, మరి దాన్ని చూపిస్తాను. ఓకే ఇప్పుడు లైవ్ కనబడుతుంది, ఓకే కనబడుతుంది. ఇప్పుడు అట్లా ఓకే. ఎట్లా ఉంది, మనకు పొజిషన్ హిస్టరీలో కనబడుతుంది కదా, తీసుకున్నానని చెప్పాను కదా, అదే చూపిస్తాను. అయితే మంచి అంటే అంటే అందుకే అన్నారా? జస్ట్ మీరు ఎస్ సార్, జస్ట్ మీ ఇప్పుడు మనం ఎంట్రీ అయ్యి మళ్ళీ క్లోజ్ అయ్యారు కదా మీరు. ఇంకోటి అవును. ఏంటంటే మనం మళ్ళీ కావాలంటే రీఎంట్రీ అవ్వచ్చు, అందుకని చెప్పేసి. ఓకే సార్. సరే సరే, ఇప్పుడు చూద్దాం, దాన్ని చేద్దాం. అయితే లైవ్ లో చేద్దాం. ఇప్పుడు లైవ్ లో చూడండి సార్, ఇప్పుడు మీకు ఒకటి లైవ్ లో చూపిస్తున్నాము. అంటే అలా అని మీరు అందరు చేయాలి అని కాదు, జస్ట్ నాలెడ్జ్, వి టేక్ ఇన్ నాలెడ్జ్. ఇక్కడ మనం నాలెడ్జ్ ని గెయిన్ చేయండి, ఓకేనా? చూడండి సార్, ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ ట్రేడింగ్ చూడండి, ఇక్కడ బ్లెస్ అని చెప్పేసి మీరు మాట్లాడుతూ పెట్టడం జరిగింది. టైమింగ్ కూడా కనబడుతుంది చూడండి సార్. ఇక్కడ మీకు ఇప్పుడు 15.76 నేను మనం బెనిఫిట్ తీసుకున్నాం. ఇప్పుడు సార్ చెప్పింది అదే అనమాట. ఇక్కడ జస్ట్ అది క్లోజ్ చేస్తారని చెప్పారు కదా. యా 390% సార్, అది 390%. అంటే ఓన్లీ చెప్పండి. అంటే మీరు ఓన్లీ $4 పెట్టి అక్కడ ట్రేడ్ జరిగింది సార్ మీది. రైట్ రైట్. సో చూడండి సార్, ఇక్కడ సో ఈ విధంగా ఎంట్రీ అయ్యాము. 0.09894 ఎంట్రీ అయ్యాము. అవుట్ అయ్యాము 0.0834815. టైమింగ్ చూడండి సార్, మీరు ఇక్కడ టైమింగ్ ఇక్కడ కనబడుతుంది మీకు. 20 గంటల అంటే 20 అంటే 8 గంటల 2 నిమిషాల 5 సెకండ్లకి ఎంటర్ అయ్యాము. 20 గంటల 35 మినిట్స్ సార్, ఓన్లీ 35 మినిట్స్ లో మనము $15 తీయడం జరిగింది. సో ఇప్పుడు ఎంటర్ అవుదామా సార్ దీన్ని? అది కూడా నేను 25x పెట్టాను సార్, అది మర్చిపోయాను. చెప్పండి. లేదు, కొద్దిగా వెయిట్ చేద్దాం సార్, కొద్దిగా వెయిట్ చేసి. ఓకే, వెయిట్ చేద్దామా? ఓకే సార్, నో ప్రాబ్లం. అది యాక్చువల్ 25x ఉంది, నేను చూసుకోలేదు అనమాట. సార్ మీరు చెప్తూ ఉంటారు కదా, విగ్గి చూపించండి లైవ్ లో. ఆల్రెడీ అంటే హెవీ క్యాండిల్స్ అని పడతాయని చూపించారు కదా, ఇప్పుడు రెడ్ క్యాండిల్ అనేది ఎలా పడుతుందో లైవ్ లో చూపించారు. లైవ్ లో చూడండి సార్, ఇది ఎట్లుంటుంది అంటే ఇగో ఈ విధంగా ఉంటుంది సార్. ఇగో ఇది లేసిపోయింది, ఇక్కడ చూడండి సార్ కింద ఎలా ఉందో అది. అలా చూడండి, అలా మార్కెట్ అక్కడి నుంచి అక్కడ వరకు క్రష్ అయింది కదా సార్, అది క్రష్ అయింది సార్. ఇప్పుడు మార్కెట్ మీరు చూడండి, ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చింది కనుక మీకు చూపిస్తున్నాము. ఇవన్నీ మీరు ఎవరికని చూడండి సార్ ఏ విధంగా ఉందో. అలా లేచిపోయింది, అయితే అలా కిందకి వచ్చింది. అలా పైకి వెళ్ళినప్పుడు తీసుకున్న మనీని మళ్ళీ కిందకి వచ్చినప్పుడు మనీని తీసుకోవచ్చు అన్నమాట. ఇట్లా అంటే ఈ విధంగా మీరు అక్కడి నుంచి మళ్ళీ ఈ రోజు కాయిన్ వచ్చింది కదా సార్, అది కూడా ఒకసారి చూపించండి. రీసేల్ ఇక్కడ కూడా ఇది చూడండి సార్, ఇక్కడ రీకాల్. ఓకే, రీకాల్ అనేది కూడా చూడండి సార్ మీకు ఎలా ఉందో. సో మామూలుగా ఇది చూడండి ఎలా ఉందో, ఎట్లుందో చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను 42 రూపీస్ కాడ ఎంట్రీ అయ్యాను సార్. ఒక ఇండియన్ రూపీస్ లో చెప్తున్నాను. 42 రూపీస్ కాడ ఎంట్రీ అయ్యి ఒకసారి మీరు చెప్పినట్టు నేను 55 రూపీస్ కాడ నేను ఎగ్జిట్ అయిపోయాను మళ్ళీ. ఓకే, అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యాను. అక్కడ నుంచి మళ్ళీ 55 కాడ మళ్ళీ ఎంట్రీ అయ్యాను. మళ్ళీ 80 కాడ మళ్ళీ ఎగ్జిట్ అయింది సార్. అలాగే 4 times అలాగా నాకు 4 times ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. చూసారు సార్, ఈ విధంగా ఉంది. సో అంటే ఇదంతా కూడా మరి 1 రోజు 2 రోజుల్లో జరగలేదు సార్. 1.5 year కష్టం, 1.5 year కష్టం. ఇది దగ్గర 2 years 3 years జర్నీ సార్. ఊరికే కాదు సార్. ఇలా అలాగని చెప్పేసి మరి అసలే పోదా అంటే పోతుంది. చూపిస్తాను చూడండి, లైవ్ చూపించాము మీకు, లైవ్ చూపిస్తాను. పోతా అంటే పోతా నిజంగానే. చూడండి, ఇక్కడ చూపించకూడదు, ఇట్లా పోతా అని చూపిస్తే అందరు నెగిటివ్ అవుతారు. బట్ ఇక్కడ మీకు గ్రీన్ గా కనిపించింది అంతా లాభాలు తీసుకున్నది. ఈ గ్రీన్ అంతా లాభము. ఇగో ఇలా లాభము చూడండి. ఇక్కడ ఇగో ఇది లాస్. ఇది రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ $4 లాస్. ఇది చూపించకూడదు లాస్. యాక్చువల్లీ ఎవరు చూపించకూడదు సార్. యాక్చువల్లీ ఏంటంటే మీరు అక్కడ చూడకుండా క్లోజ్ చేస్తారు అని అనుకుంటున్నాను నేనైతే. యాక్చువల్లీ అవును, అది లాస్ట్ వచ్చేది కాదు. యాక్చువల్లీ మీరు కంగారు చూడకుండా బై మిస్టేక్ క్లోజ్ చేశారా మరి? నేను చెప్తాను ఇప్పుడు ఆ విషయం. నేను ఎందుకు క్లోజ్ చేశాను కూడా చెప్తాను. ఏంటంటే నేను ఆఫీస్ లో కూర్చున్నప్పుడు చేస్తాను. నాకు కాల్ వచ్చిందంటే అంటే ఇక్కడ $10 $20 లాస్ వచ్చినా కూడా దాన్ని నేను క్లోజ్ చేసేస్తాను కావాలని. ఎందుకంటే ఈ $20 ఇప్పుడు లాస్, అవును, ఈ $20 మనం ఇప్పుడు లాస్ అయినా కూడా మళ్ళీ లైవ్ లో మనం సంపాదించుకోవచ్చు దాన్ని. బట్ ఇక్కడ మనం ఇది పక్కనెట్టి డ్యూటీకి నేను అక్కడికి ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోతే, అదర్ ప్లేస్ లోకి వెళ్ళిపోతే అక్కడ నేను ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళాలి. సో ఇక్కడ మన ఒక్కోసారి $100 కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. బెటర్ $20 బెటర్ కదా సార్.
ఇప్పుడు మనం $20 క్లోజ్ చేస్తే తప్పులేదు కదా సార్, అచ్చినాక మళ్ళీ సంపాదించుకోవచ్చు మనం. అవును సార్, అవును. అంటే కరెక్టే ఆ, సార్. అంటే ఒకవేళ బిజీ షెడ్యూల్లో ఏమైనా మర్చిపోయినా చేసినా మళ్ళీ ప్రాబ్లం. ఓకే. అట్లా అనమాట. సో ఆ విధంగా నా డ్యూటీ ఉంటుంది కనుక అప్పుడప్పుడు నేను మామూలుగా క్లోజ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇలా ఇలా ఈ విధంగా మనము అనేది ఎర్న్ చేసుకోవడానికి ఉంటుంది సార్ అవకాశం. ఓకేనా సార్? సో ఎక్కువ ప్లేస్లు ఉంటాయి చూడండి, గ్రీన్ కలర్ ఎక్కువ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. ఓకేనా? జస్ట్ ఎక్కువ ఎనీవే ఇదంతా మనము చెప్పకూడదు, బట్ ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కనుక మనం చెప్పడం జరిగింది. ఓకే, తో మరి పార్ట్నర్స్ అంటే ఇక్కడ ఈరోజు క్రిప్టో గురించి ఒక మాట వచ్చింది అన్న విషయంతోనే మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది, అంతే తప్ప ఎవరికి కూడా మేము ఇక్కడ మరి మీరు ఇది బై చేయాలా, అది చేయాలా, అందులో వర్క్ చేయాలా, ఇందులో వర్క్, ఓన్లీ పీవీసీ మాట యాజ్ యువర్ విష్. ఓకేనా? బట్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి సార్. నాలెడ్జ్ తీసుకోవడం తప్పు లేదు. నాలెడ్జ్ను ఎవరు కూడా నాలెడ్జ్ అనేది ఏంటంటే సార్ మనము మన దగ్గర ఏం అవసరం లేదు, నాలెడ్జ్ ఉంటే ఏం అవసరం లేదు. ఏ ఏ ఏ ఏమంటారు సార్ దాన్ని మనం సారీ ఏమన్నా దాన్ని అంటే మనం పని చేయడానికి పనిముట్లు కానీ లేకపోతే అవి ఇవి ఏం అవసరం లేదు, నాలెడ్జ్ ఉంటే మనకి ఏ సూపర్ మార్కెట్ అవసరం లేదు, సార్ అవసరం లేదు. మనం ఏదైనా సరే మనం పంచే కొద్దీ తరిగిపోతా ఉంటది, నాలెడ్జ్ అనేది పంచే కొద్దీ పెరుగుతూ ఉంటది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. అందుకని సో ఇదంతా మేము చెప్పడం జరుగుతుంది అంతే. ఓకేనా? సో ఎక్కువ మా డిపార్ట్మెంట్స్ ఇంకా ఎవరన్నా మాట్లాడండి. సో మీకు అందుకే మీకు ఛాన్స్ సార్, ఎందుకంటే మీరు మా యొక్క సెషన్ ఏదైతే మంచిగా అనిపిస్తలేదో కూడా మీరు చెప్పడానికి మీ అందరికీ కూడా రైట్స్ ఉన్నాయి. ఓకేనా? మీ అందరికీ కూడా రైట్స్ ఉన్నాయి. ఒకవేళ వీ హావ్ టు కరెక్షన్, ఎందుకంటే మేము కరెక్షన్ చేసుకోవడానికి కూడా మాకు షో ఇక్కడ మాకు ఉంటుంది అనమాట. సో మీకు డైరెక్ట్గా అనిపించాలనిపోతే వేరే వాళ్ళకు చేయొద్దు, నాకు చేయాలి. నాది నచ్చకపోయినా కూడా నాకే చేయాలి. నేను మిమ్మల్ని నన్ను ఇలా అంటావా అనేది ఉండదు సార్, అలా ఉండదు. అవును ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్షన్ చేసుకోవడం జరుగుతుంది, లేదంటే డిస్కస్ చేస్తాం. సో అందుకని చెప్పి మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇవ్వండి. ఓకేనా? అలా ఫీడ్బ్యాక్ ఇస్తే ఏమవుతుందంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి మాకు ఒక ఇది ఉంటుంది అనమాట. సో మేము ఎప్పుడు చెప్పాము అన్నీ మాకే తెలుసు అని ఉండదు ఇక్కడ. మేము చెప్పింది తెలిసి చెప్తా ఉంటాము, కానీ అలాగని చెప్పేసి వీ విల్ టేక్ ఫీడ్బ్యాక్ ఆల్సో. మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఓకేనా? సో కొంతమంది అప్పుడు మన టెలిగ్రామ్ గ్రూపులో ఏంటంటే మీటింగ్కి రాని వాళ్ళు మాట్లాడేవాళ్ళు, అంటే అక్కడ టైప్ చేసేవాళ్ళు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ చేయట్లేదు, లేకపోతే నువ్వు పీవీసీ పెడితే తప్ప నువ్వు ఇంకోటి చెప్పకూడదు అని వాళ్ళు టైప్ చేయడం జరిగింది. సో బట్ ఇక్కడ మీరు చెప్పండి, మీరు చెప్తే దాన్ని మేము కరెక్షన్ చేస్తాం, మీరు చెప్తే మేము కరెక్షన్ చేద్దాం దాన్ని. ఓకేనా? సో అందుకని డే పార్ట్నర్స్ మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకేనా? బట్ వీళ్ళ గురించి ఇంకొకరికి ఇవ్వకూడదు ఫీడ్బ్యాక్ అట్లా. ఓకే, ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక డైరెక్ట్ మీటింగ్ లో అయినా మీరు చెప్పచ్చు. దానికి ఇంకోటి ఏంటంటే సార్ రిపీట్ ఇదే అవుతుంది, ఒకవేళ మాకు ఇది సబ్జెక్ట్ అవసరం లేదు అది ఇది అనుకుంటే కనుక ఓకే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దానికి నో ప్రాబ్లం. కానీ యాజ్ యూజువల్ ఏంటంటే ఏదైనా ఉంటే సార్ నంబర్ ఆల్రెడీ అందరి దగ్గర ఉంటది సార్ ఇలాగని చెప్పేసి మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. లేదు లైవ్ మీటింగ్ లో కూడా మీరు ఏదైనా మాట్లాడచ్చు. అంతేగాని మీరు ఇప్పుడు ఒకవేళ మీటింగ్ లో రాని పర్సన్ ఏదైనా సరే అది ఒకవేళ సార్ గురించి మాట్లాడితే సార్ గురించి ఏం తెలియని పర్సన్ మాట్లాడితే అది వేరే రకంగా ఉంటుంది కదా సార్. అది ఎందుకంటే సార్ గురించి అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళు ఏదైనా కానీ నెగిటివ్ గా మాట్లాడినా సార్ ఏం పట్టించుకోరు, నో ప్రాబ్లం. అదేం లేదు, ఎందుకంటే అది మీ యొక్క ఆలోచన, మీ ఇంటిమేషన్. మీరు మీ యొక్క అంటే పైన ఉన్న మీ యొక్క కరెక్ట్ అయింది అనుకోండి, అవును వాళ్ళు అన్నది కరెక్ట్ కదా అని చెప్పేసి మార్పు జరుగుతుంది. లేదంటే టేక్ ఇట్ ఈజీ, అంతే సింపుల్, టేక్ ఇట్ ఈజీ. ఎస్ సార్. ఓకే రాజేష్ సార్, మీకైతే కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ మీకు బిఎన్బి అంటే మేబీ ఒక $20 అంటే మీకు 2 days కి బిఎన్బి అయితే అడ్జస్ట్ అయినాయి అనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ మీకైతే, సూపర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే నేను ఎర్లీ బర్డ్ చేయాలి ఇక సార్ కంగ్రాచులేషన్స్. అదే మీకు అందుకని మీరు ఏంటంటే ఇవన్నీ ట్రేడింగ్ మీరు చేసిన నేను చేసిన ఓన్లీ బిఎన్బి గురించే మనం చేసేది, అది ఒకటి మనకి సేవ్ అవుతుంది సార్. చాలా హ్యాపీ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ అనేది మనకి ఇచ్చారు సార్, అందరు ఇచ్చారు. అది ఎంతవరకు ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు ఏంటనేది వాళ్ళ చాయిస్ అది. సార్ నేనైతే యూటిలైజ్ చేసుకుంటాను, చాలా వెరీ హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. 1 hour 2 minutes తీసుకున్నాం, లేదంటే మరి క్లోజ్ చేద్దాం. చాలా థ్యాంక్ యూ మీ అందరికి, ఎందుకంటే ఈ మధ్యన 100 members పైన కూడా ఇప్పటిదాకా నిలబడ్డందుకు మీ అందరికి కూడా. పివి విద్య రమేష్ సార్ థ్యాంక్ యూ. ఓకే అంతే, జస్ట్ ఇట్లా తంపించారు ఓకే అని, సరే నో ప్రాబ్లం. ఎనీవే థ్యాంక్ యూ సార్ అందరికీ. మరి ఇక టైం కూడా చాలా అయింది కనుక థ్యాంక్ యూ అందరికి. నమస్తే, జై పీయూష్ మీట, పీస్ఫుల్ ఎవరైనా రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ. రేపు 16 తారీఖు మరి ఏమన్నా మరి పొద్దున ఎప్పుడు రావాలని నేను కోరుకుందాం. పొద్దున వస్తే సాయంత్రం లోపల సరే సరే చూడాలి సార్, చూడాలి. మార్నింగ్ కల్లా మరి మీరే పెడతారా, మరి విజయభాస్కర్ సార్ పెడతారా, శంకర్ సార్ పెడతారా? అయ్యో ఆతృతగా ఉంటుంది సార్. ఎవరైతే ఏం సార్, కాదు సార్, అంటే ఎనీ టైం మీరు ఎవరైనా సరే, విజయభాస్కర్ సార్ చూస్తే విజయభాస్కర్ సార్ వెంటనే అప్డేట్ ఇస్తారు, మీరు చూస్తే మీరు ఇస్తారు, శంకర్ సార్. అంటే మార్నింగ్ లేచి లెగ్గానే మనకి ఏదో ఒకటి వచ్చిందంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అది నేను అనుకుంటున్నా ఆఫ్టర్ మనకి కోవిడ్ టైం 10-11 అంటే ఇండియా టైం వచ్చేసి 1:30 ఆ విధంగా 12:30 1:30 బిట్వీన్ వస్తుందని చెప్పి అనుకుందాం, రావాలని కోరుకుందాం. అలా వస్తే మనకు రేపు మీటింగ్ లో మాట్లాడుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇంకోటి ఇది కూడా ఇవ్వండి కొద్దిగా. మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు కదా, స్టార్టింగ్ లో ఏమైనా ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉందని. కంగారు పడి ఎవరు మాత్రం ఏం చేయొద్దని చెప్పండి, ఎందుకంటే ఫండ్ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటది. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాం, నో ప్రాబ్లం. వచ్చింది మనం చూసి హ్యాపీగా ఫీల్ అవుదాం. 1 or 2 days మనం వెయిట్ చేసి ఏమి ఎర్రర్స్ ఏమి లేవంటే, ఒకవేళ సీనియర్స్ ఉన్నాం కదా సార్, మీరు కానీ నేను కానీ లేదా శంకర్ సార్ కానీ ఇలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు టెస్ట్ మోడ్ మనం చేద్దాం. ఒకవేళ ఏం లేదు ఎర్రర్స్ అని లేవు అన్నప్పుడు మనం ఓకే చెప్పినప్పుడు వాళ్ళు చేసుకోమనండి. ఎందుకంటే చిన్న చిన్న ఫండ్స్ ఉన్న వాళ్ళు $100 $200 ఉన్నారు చేశారు అనుకోండి సార్, వాళ్ళకి మిస్ అయింది అనుకో మళ్ళీ అది కూడా బాధ కదా. మరి ఇన్ కేసు రేపు రాలేదు అనుకుంటే డిసప్పాయింట్ అవ్వద్దండి. 1 or 2 days సరే సార్, అదే చెప్పారు సార్ కూడా. అదే ఓకే. సో అందరు కూడా చూసారు కదా, సార్ కూడా మనకు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. ఏది వచ్చినా కూడా తొందరపడేదని చేయకండి. ఒకవేళ 1 or 2 days లేట్ అయినా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. అందుకని చెప్పేసి మనము తొందరపడితే ఇట్టయితే పర్లేదు, అనుకోకుండా ఫెయిల్ అయితే అయ్యో ఎర్రర్స్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. ఎర్రర్స్ రావద్దు, ఎర్రర్స్ వస్తే ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుందో కూడా తెలియదు మనకి. మేబీ person to person ట్రాన్సాక్షన్ వస్తుందా, లేకపోతే ఏమన్నా ఎక్స్చేంజ్ వస్తుందా, ఎక్స్చేంజ్ లో వెంటనే ముందు చేసుకునే వాళ్ళకి ఏమన్నా ఉంటది. అలా ఆటోపుల్ సిస్టమ్ రాదు సార్ ఇప్పుడు, ఎప్పుడు కానీ ఆటోపుల్ సిస్టమ్ రాదు. సో ఆటోపుల్ సిస్టమ్ లో మేము తొందరపడ్డాము. నిజంగానే మేము స్టార్టింగ్ లో పర్లేవని స్టార్ట్ అయినప్పుడు లేవు కనుక, సో మేము ఏం చేసామంటే బోనాంజను సురేష్, నవీన్, నేను మాత్రమే ఫస్ట్ డే స్టార్టింగ్ అలా నిలబడే డాలర్లు కూడా లేవు. అది తొందరగా వస్తుంది, ఆ విషయం కూడా మాకు తెలీదు. అయినా కూడా మేము ఆ టైంలో $20 ఏదైతే బోనాంజా ఫస్ట్ టైం ఉండే సార్, బోనాంజా పేరు ఏదో ఉండే, $20 చేసేది ఏదో ఉండే పేరు అగేట్. ఎస్, అగేట్ లో ఓన్లీ ఎంతమందికి వచ్చింది తెలుసా సార్? వెంకటేశ్వర సార్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇద్దరికి వచ్చింది. అవును సార్, చాలా తక్కువ మందికి వచ్చింది. కాదు, మన కోవిడ్ టీమ్ లో ఇద్దరికే సార్. సో ఫస్ట్ కోవిడ్ టీమ్ లో ఇద్దరికే, అంటే 5 లెవెల్ వరకు వచ్చినాయి మీకు. నేను అదే అయిపోతున్నా అనమాట, ఎవరికి రాలేదు. ఓన్లీ సెకండ్ లెవెల్ వరకు నాకు వచ్చింది సార్, వచ్చింది. సో మా 5th అనేది ఓన్లీ ఫస్ట్ నాకును నవీన్ కి 2 నుంచి 3 సెకండ్ల మధ్యన డిలే. ఓకే, సో దానికి 2 months తర్వాత ఆ 2 to 3 seconds లో ఏమైందంటే, నవీన్ కి వచ్చిన తర్వాత దగ్గర 40-45 days కు నాకు వచ్చింది 5th. సెకండ్స్ డిఫరెన్స్ గా అంత డిఫరెన్స్ వచ్చింది అనమాట. అంటే చూడండి, ఇక్కడ $20 మనము దగ్గర 1,23,000 ఎర్న్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అంటే అది అట్లుండే అప్పుడు, అప్పట్లో అట్లుండే. బట్ ఇప్పుడు అలా కాదు. మీరు ఎవరు కానీ ఇది అవ్వకూడదు, ఫాస్ట్ గా చేసుకోవాలి. అయ్యో వచ్చింది ఏంటో అనేది, ఓకేనా. సో జాగ్రత్తగా గమనించి చేసుకోండి చేసేవాళ్ళు ఏమైనా ఉంటే కనుక. ఎనీవే థ్యాంక్ యూ. ఒకవేళ రేపు ఇంత చెప్తున్నాం, మరి రేపు రాలేదనుకోండి, అయ్యో వీళ్ళు అంతగానో మాట్లాడి రాలేదు, అలా కూడా వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో మన సిస్టమ్ సంగతి మనకు తెలిసిన విషయమే, ఓకేనా. సో కొద్దిగా డిలే ఉంటుంది. ఎందుకంటే డిలే అంటే ఏంటిది, కావాలని డిలే చేయడం కాదు, మనని ఏదో చేయడం కాదు, మనకి అన్ని సబబుగా జరగాలనే చేస్తారు వాళ్ళు. అంటే కొద్దిగా డిలే అయినా పర్లేదు. ఎవరికి చూసారు సార్, ఎవరికైనా
ఎర్లీ బర్డ్ చేస్తే ఎర్లీ బర్డ్ కాకపోవడం, అంటే అది స్టార్టింగ్ లో అది పూర్తి అవ్వకముందు అయ్యింది 3వ తారీఖున ఇచ్చింది, అట్లా అలా ఇలా జరుగుతున్నాయి తప్ప ఈ బిఎన్బి మాత్రమే మనకి కట్ అయ్యి వర్క్ అనే దాఖలాలు ఉన్నాయి తప్ప మిగతా ఏవి కూడా మిస్ అవ్వలేవు, అంటే వర్క్ చేసేట్లలో వీటిలలో. అందుకని ఇంకొకటి విషయం చెప్తాను. ఇక్కడ ఏమైందంటే 100 లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే సిస్టము ఆటోమేటిక్ స్వయంచాలకంగా చేయడం జరిగింది. 100 పైన ఉన్న వాళ్ళకి ఇప్పటికి కూడా అవి అలాగే ఉన్నాయి. బట్ అవి వాళ్ళు ఇప్పుడు కూడా చేసుకుంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉందా లేదా మాత్రం తెలీదు. ఏది డిపి ద్వారా అయితే వచ్చింది మనం నిలబెట్టి ఏ పని ఉండదు అనుకున్నామో సార్ ఉంది. అది రీసెంట్ గా మనకి మాలత్ రమేష్ సార్ మరి చేసి పెట్టారు, మరి అది ఉంది, మరి అదైతే ఓకే అది ఉంది. నేను అదే అంటున్నాను, అది ఉంది అక్కడ సిస్టమ్. ఏదైతే 100 లోపు లేదా 105 లోపు ఉన్నదాన్ని మాత్రమే చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి అది అలాగే ఉంది. మరి వాళ్ళు చేసుకుంటే ఒకరు అవుతుందా లేదా మనకు తెలీదు, లేదా సిస్టమ్ వాళ్ళకి డీపీని యూఎస్డిటీ వాళ్ళకు వేస్ట్ చేయడం ఎందుకని ఆపిందా తెలీదు. ఓకేనా, ఏదేమైనా మనకి అప్డేట్ పూర్తి బయట కష్టంగా తెలీదు. థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే. రాజేష్ సార్ అదే చెప్తున్నా, అంటే అది ఉంది కదా ఫండ్ చూపిస్తుంది కదా, ఆ ఫండ్ ఉన్న వాళ్ళు చేసుకుంటే కనుక బిఎన్బి వేసుకొని చేసుకుంటే అవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా పెట్టారు, అది మన గ్రూప్ లో కూడా పెట్టారు, అందరూ అబ్జెక్ట్ చేశారు. మొన్న పెట్టారు సార్, నిన్న లేదు మొన్న. అవును సార్, అవును సార్, అవునవును చేయడం జరిగింది. సరే సరే రైట్. సో నో ప్రాబ్లం. ఎనీవే థ్యాంక్ యూ సార్, ఇంకా టైం కూడా చాలా అయింది కనుక. రాజేష్ సార్ చెప్పండి సార్. ఈ బండిరెడ్డి మీకు ఫోన్ చేసిందా సార్? లేదు సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్, కొంచెం వేరే పని ఉండే అందుకనే మీకు కాల్ చేయాలి. ఓకే పర్లేదు, నో ప్రాబ్లం, కాల్ చేయమండి, మాట్లాడదాం, నో ప్రాబ్లం. దాన్ని ఎవరైతే వర్క్ ఉంటాయి కనుక ఓకే. థ్యాంక్ యూ సార్ అందరికి. ఓకే ఓకే చెప్పండి సార్. చెప్పండి సార్. నమస్తే. చూసి ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా కంపల్సరీ. ఓకే సో డే పార్ట్నర్స్, సో అందరికి నమస్తే. చాలా టైం అయింది కనుక మీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు సార్. సో ప్రతిరోజు మీరు మీటింగ్ రావడం, ఇప్పటిదాకా ఉండడం కూడా మరి చాలా చాలా మీరు వస్తున్నారు కనుక మేము మీటింగ్ చేయగలుగుతాం, మేము మీటింగ్ చేస్తున్నాం కనుక మీరు రాగలుగుతాం కనుక. సో థ్యాంక్ యూ మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు సార్. అందరూ కూడా థ్యాంక్ యూ. అందరు కూడా ఇలాగే నాలెడ్జ్ గెయిన్ చేయండి, మీకున్న నాలెడ్జ్ మాకు పంచండి, మాకున్న నాలెడ్జ్ మీకు పంచుదాం. సో ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీయూష్ మెట సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెంకటేష్ సార్, పీయూష్ మెట ఎవరైనా థ్యాంక్ యూ అందరికీ. పీయూష్ మెట ఎవరైనా థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. జై పీయూష్ మెట సార్. జై పీయూష్. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, నాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ మాత్రం ఎవరు మర్చిపోవద్దు, పర్సనల్గా ఇవ్వండి. ఓకే, ఎవరికైనా అందరిలో వ్యక్తిగతంగా అందరూ మీరు చెప్పలేని వాళ్ళు, అంటే మీటింగ్లో డైరెక్ట్ ఓపెన్ చేసుకొని చెప్పలేని వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి పర్సనల్గా. ఇక చెప్పే వాళ్ళు మాత్రం డైరెక్ట్ మీటింగ్లో మీరు చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ, అందరికీ నమస్తే.